మళ్ళీ 8 గంటలకి దాటకుండా క్లోజ్ అయిపోద్ది. సో కాబట్టి వెంటనే చెప్పేయండి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన దాంట్లో నిన్నటి వరకు ఎవరైతే క్యూసీస్ కాయిన్ పంపించుకున్నారో, అంటే నిన్నటి వరకు ఎవరైతే ఎక్స్చేంజ్ లో పంపించారో క్యూసీసీ కోటీశ్వరులందరికీ ధన్యవాదాలు. వాట్ టు హిందీ విషయం చెప్పి చెప్పు. हाँ दोस्तों, डैडी जी का कहना है कल तक जितने भी लोग 12 बजे तक जितने भी लोग ने एक्सचेंज में भेजे उनका कॉइन को, उन सभी को डैडी जी का कहना है क्यूसीसी कॉइन का करोड़पति बोल रहे हैं वो, ठीक है। उन सभी लोग को धन्यवाद दे रहे हैं। तो यही मैटर डैडी जी आप लोग के सामने रखे हैं। ओवर टू डैडी। ఓకే, అయితే నేను రాత్రి నుంచే మనం క్యూసీసీ కాయిన్ కాదు ఏ కాయిన్ పంపకుండా ఆఫ్ చేసాం. అలాగే మీరు ఇంకోటి చెక్ చేసుకోండి, మీరు ఏ అకౌంట్లు అయితే ఇంతవరకు ఎక్స్చేంజ్ లో పంపించలేదో ఆ అకౌంట్స్ లోను క్యూసీస్ కాయిన్ ఉందా లేదా నాకు ఎవరైనా చూసి చెప్పండి. दोस्तों डैडी जी का कहना है ఈ రోజు లేదు డాడీ. అవును చెప్పింది, హిందీలో చెప్పింది. दोस्तों डैडी जी का कहना है कि कल रात को 12 बजे कंपनी ने बंद कर दिया था, तब से लेके अभी तक आप लोग देख सकते हैं जिन लोगों के अकाउंट में क्यूसीसी कॉइन था और उन्होंने भेज दिया उनका है, ठीक है। जिन्होंने भेजा नहीं अभी तक, ठीक है, एक्सचेंज में, उनका क्यूसीसी कॉइन है कि नहीं आप लोग चेक कर सकते हैं। उसमें से हमारा राजकुमार सर ने चेक किए तो वहां पे उनका क्यूसीसी कॉइन नहीं है, ठीक है। ओवर डैडी। నాన్న చూసారా ఉందా? క్యూసీసీ కాయిన్ లేదు డాడీ. లేదు. ఎస్ డాడీ, జీరో అయిపోయింది. అలాగే రేపు 10 o'clock నుంచి 10 గంటల తర్వాత నుంచి మళ్ళీ మీరు ఎక్స్చేంజ్ లో పంపించుకోవడం మొదలవుతుంది. అప్పుడు మీకు డీ కాయిన్ కూడా, అంటే కంపెనీ ఇచ్చిన డీ కాయిన్ వెళ్తుంది. ఇది కూడా మీరు 20వ తారీఖు తర్వాత ఉండదు, ఇప్పటిలాగే ఆగిపోద్ది. 20వ తారీఖు నైట్ 12 గంటల ప్రాసెస్ అయిపోతుంది. 25వ తారీఖున ఆగిపోద్ది. 26వ తారీఖుని మళ్ళీ చూసుకుని 27ని మొదలవుద్ది. 27 నుంచి వచ్చి ఏంటి, వితౌట్ డాడీ ఫ్రీగా గిఫ్టెడ్ గా ఇచ్చినటువంటి డీ కాయిన్ లేకుండా మీ దగ్గర స్వాప్ చేసుకున్న కాయిన్స్ మాత్రమే 27వ తారీఖు నుంచి వెళ్తాయి. అర్థమైందా? చెప్పే డాడీ. दोस्तों डैडी जी का कहना है कल सुबह 10 बजे से लेके आप चालू कर सकते हैं क्यूसीसी कॉइन, नहीं क्यूसीसी कॉइन नहीं, आपका जो एक्सचेंज के अंदर भेज सकते हैं आप लोग जो भी आपके पास कॉइन पड़ा है। मतलब कौन सा क्यूसीसी कॉइन तो है ही नहीं, ठीक है। बाकी कॉइन कौन सा है, डी कॉइन है, आपने स्वैप किया हुआ कॉइन होगा, नहीं तो आईडीटी पड़ा होगा, वो सारा चीज आप 25 तारीख तक भेज सकते हैं। और 25 तारीख को रात को डैडी जी का कहना है 25 तारीख को रात को अभी जैसे बंद हो गया क्यूसीसी कॉइन ऐसे ही बंद हो जाएगा हमारा डी कॉइन भी, ठीक है। 26 तारीख को जैसे आप देखोगे तो आपके अकाउंट में डी कॉइन भी नहीं रहेगा, लेकिन आपके अकाउंट में क्या रहेगा 27 तारीख से हमारा जितने भी आपने स्वैप किया कॉइन को, ठीक है, जो कीबो कॉइन जो आपके पास बीसीडी कॉइन था उसको जब भी आप स्वैप करते हो जो कॉइन आपको आएगा उसी कॉइन को आप वहां पे देख सकते हैं। बाकी जितने भी कॉइन जो कंपनी ने फ्री में दिया था वो सारा कॉइन वहां से हट जाएगा। ओवर टू डैडी। ఓకే, అయితే కాబట్టి నిన్నటి వరకు మీరు ఎలాగైతే మీ తాలూకా సీనియారిటీని, మీ తాలూకా అనుభవాన్ని మనం మిగతా కుటుంబ సభ్యులందరికీ ఎలాగైతే మీరు పంచి వాళ్ళందరికీ కూడా యూసీసీ కాయిన్ ఎలాగైతే మీరు వాళ్ళకి పొందేటట్టు చేసుకున్నారో, అలాగే రేపు 10 గంటల నుంచి 25వ తారీఖు రాత్రి 12 గంటల వరకు అదే స్థాయిని, అదే ఇంట్రెస్ట్ మీరు మళ్ళీ ఒకసారి చూపించినట్లయితే, ఒకప్పుడు మీరు ఏ మాట ఇచ్చైతే వాళ్ళందరినీ తీసుకొచ్చారో ఆ మాట అన్నింటికి నిజమైన న్యాయం చేసినటువంటి న్యాయమూర్తులు అవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఇంట్రెస్ట్ ని తగ్గించకుండా, ఎందుకంటే 20 వచ్చిన తర్వాత మొదలెడదాం, 24ని గట్టిగా పట్టుకుందాం అలా ఆలోచించలేదు. ఇప్పుడు 5 రోజులు గట్టి చేశారు, ఇదే కొనసాగింపు రేపటి నుంచి కూడా మీరు కంప్లీట్ చేసిస్తే నేను దాన్ని డీ కాయిన్ ఎలా తీసుకెళ్ళాలి, క్యూసీసీ ఎలా తీసుకెళ్ళాలో పక్కా రికార్డెడ్ గా ఉన్నాను. కాబట్టి మీరు మీ కింద స్థాయి అంటే తప్పుగా తీసుకోవద్దు. మీ జూనియర్స్ కి న్యాయం చేయడంలో నిన్నట్లాగే ఉండాలి, ఉంటారని ఆశిస్తున్నాను. ఉండాలి.
థ్యాంక్ యూ చెప్పినాను హిందీలో. दोस्तों डैडी जी का कहना है कि जैसे हमारा चालू हो जाएगा अभी कल सुबह से, हाँ कल सुबह से जैसे चालू होगा तब से लेके 25 तारीख तक आप जैसे अभी जैसे 5 दिन आपने बहुत मेहनत की, आप सभी लोग अपना अपना जो जितना भी अपना ताकत लगा लिए, ठीक है, नीचे से नीचे सभी लोग को पहुंचाए। ऐसा ही आप अपना जूनियर को या सीनियर को सभी को बता के वही जितने लोग बाकी रह गए उन सभी लोगों को भी हमारा काम है, सभी लोगों को लेके जाना है हमारा एक्सचेंज के अंदर, ठीक है। तो 25 तारीख तक आप लोग ऐसे ही काम करोगे बोल के मेरे को विश्वास है, सब बोल रहे हैं डैडी जी। मतलब वो चीज कर लोगे तो आपने जो वादा किया था, आपका जो जिन जिन लोगों को आप लेके आए थे उन लोगों को जो आपने वादा किया था वो वादा मैं निभा के दिखाऊंगा आपको। वो कैसे लेके जाना है किसी से कॉइन को और डी कॉइन को कैसे लेके जाना है उसके ऊपर मैं आप लोग को बताऊंगा। ओवर टू डैडी। डैडी ओवर टू यू। డాడీ వినబడుతుందా? यस Yes, डैडी, Daddy, यस yes, डैडी। Daddy. ఓకే. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఈ అవకాశం మళ్ళీ మన జన్మలో రాదు, గుర్తుపెట్టుకోండి. మనందరి జన్మలో మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు. ఎందుకంటే మన డీ కాయిన్ కానీ, మన క్యూసిసి కాయిన్ కానీ, మన గోల్డ్ కాయిన్ కానీ ప్రపంచంలో 1, 2, 3 3 పొజిషన్స్ మనవే. ఆ విధంగా మనం 5 ఏళ్ల నుంచి డిజైన్ చేసుకొని ఇప్పుడు దాన్ని ఆచరణ రూపంలో తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మీరు వదులుకోకుండా మీరు డీ కాయిన్ చూడండి, 100 బీసీటీ కాయిన్స్ ఉన్నోడికి చిన్న డీ కాయిన్ వస్తుంది స్వాప్ చేస్తే. కానీ 100 డీ కాయిన్స్ ఉన్నా సరే, 100 డీ కాయిన్స్ మాత్రమే ఉన్నా ప్రతి ఒక్కరికి ఒక ఫుల్ డీ కాయిన్ ఇవ్వడం జరిగింది. దాన్ని వదులుకోకండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందరూ ఆ కాయిన్ ని విడిచిపెట్టుకోకుండా చేసుకోండి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి రేపటి నుంచి 25వ తారీఖు రాత్రి 12 గంటల వరకు నాన్ స్టాప్ గా పనిచేద్దాం. 26 ఆగిపోద్ది, 27 కూడా ఆగిపోద్ది, ఆ తర్వాతే మొదలవుద్ది. అప్పుడు డీ కాయిన్స్ ఇంకా కంపెనీస్ ని ఉండవు చెప్పినాను. दोस्तों डैडी जी का कहना है हम लोग ऐसे ही मेहनत करना है सभी को, ठीक है। क्योंकि देखिए आप लोग को पता है कि हमारा जो डी कॉइन है, आपने जब स्वैप किए होंगे आपका कॉइन को 100 कॉइन जिसके पास बीसीटी कॉइन था स्वैप करेंगे तो बहुत कम कॉइन आया है। फिर भी कंपनी ने जिसके पास 100 कॉइन है उसको भी एक कॉइन फ्री में दिया है। तो इस कॉइन को इस जन्म में फिर से नहीं मिलेगा आपको। और डैडी जी का कहना है दोस्तों कि पहला नंबर पे हमारा तीनों कॉइन में पहला नंबर भी अपना रहेगा, सेकंड नंबर भी अपना रहेगा, थर्ड नंबर भी अपना रहेगा। डी कॉइन, केसीसी कॉइन और गोल्ड कॉइन, ये तीनों कॉइन हमारा ही है। और तीनों कॉइन हमारा आप देखोगे कुछ ही दिनों के अंदर ये तीनों कॉइन हमारा फर्स्ट, सेकंड, थर्ड पे हमारा कॉइन रहने वाला है। इसके लिए डैडी जी का कहना है दोस्तों कि आपको एक फ्री कॉइन मिला है तो आप लोग इसको इतना इस्तेमाल करो कि किसी भी हालत में इसको जाने मत देना, ठीक है। क्योंकि फ्री में मिला है 100 कॉइन, जिसके पास बीसीडी कॉइन था उसको भी मिला है एक कॉइन फ्री में, तो उसका वैल्यू आपको पता चलेगा आगे जाके। लेकिन दोस्तों अभी उसका वैल्यू को सोचिए कि आपने स्वैप करेंगे तो आपको बहुत कम कॉइन मिला है, लेकिन आपको वही कॉइन फ्री में कंपनी ने दिया है। तो उसको कैसे आगे हमको सभी के पास जाएगा और सभी लोग लेके जा सकते हैं, उसके ऊपर सभी लोग को मेहनत करके 25 तारीख तक काम करना है। 27 तारीख को 2 दिन कंपनी बंद कर देगी। फिर 28 तारीख से क्या करना है और कैसे डी कॉइन को आगे लेके जाना है उसके बारे में डैडी जी बताएंगे। ओवर टू डैडी। ఓకే డాడీ, ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానికి మీరు సిద్ధమేనా? హిందీలో అడుగు, మన వాళ్ళకి తెలుగులో చెప్తాం. మీరు సిద్ధమైతే ఒకసారి మీ ప్రేమని నాకు కనిపించేటట్టుగా అందరికి మీరు చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్. హిందీలో చెప్పి డాడీ. दोस्तों डैडी जी का कहना है अभी जो मैं बात बताने वाला हूँ उसके लिए सुनने के लिए आप तैयार है क्या? उसके लिए आप तैयार है तो फिर आप लॉबी सिंबल भेज सकते हैं। ఓకే డాడీ, ఓకే డాడీ. సూపర్ సూపర్, అందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు సూపర్ సూపర్. మీరు తప్పకుండా, ఎందుకంటే ఎదుటి వాడికి మన నమ్ముకున్న వాళ్ళకి, మన పక్క వాళ్ళకి సాయం చేయడంలో ముందుండేదే నా కమిటీ అని నేను నమ్ముతున్నాను. అదే నిజమని మీరు నిరూపించారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ పాయింట్ మాట్లాడదాం. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ పాయింట్ మాట్లాడదాం. మీ వాళ్ళ బహుశా 7 గంటల నుంచి లేదా 8 గంటల నుంచి మన ఎక్స్చేంజ్ ఓపెన్ కాదు.
దీంతో పాటు మన ఎక్స్చేంజ్ కూడా ఓపెన్ కాదు. రేపు మళ్ళీ 10 గంటలకి మన ఎక్స్చేంజ్ అంటే మీకు ఇచ్చిన టైంకి ఎక్స్చేంజ్ ఓపెన్ అవుద్ది. ఎందుకంటే మన ఎక్స్చేంజ్ లో కొన్ని డెవలప్మెంట్స్ అందులో పెడుతున్నాను. అవేంటి అంటే మీరు ఇంతవరకు క్యూసీసీ కొనుక్కున్నారు కదా, అవన్నింటికి కూడా ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి కూడా ఆ క్యూసీసీ కానీ ఐఎస్డిటి కానీ మిగతా ఏవైనా సరే ఒరిజినల్ మీరు ఎలాగైతే మనం ఉన్నామో అలాగే అన్ని కాయిన్స్ లాగే క్లియర్ గా మీరు ఎవరికైనా పట్టుకెళ్ళి ఇచ్చేసుకోవడానికి మన ఒరిజినాలిటీ ఏంటో నిరూపించడానికి మీకు క్లియర్ గా ఇవ్వడానికి నైట్ ఆఫ్ చేస్తున్నాను. కాబట్టి ఈ నైట్ మీకు ఎక్స్చేంజ్ పని చేయదు చెప్పినాను. दोस्तों डैडी जी का कहना है आज रात को हमारा ये एक्सचेंज बंद कर रहे हैं, कल सुबह फिर 10 बजे खुलेगा, तब तक नहीं खुलेगा। और ये क्यों नहीं खुलेगा, इसमें डेवलपमेंट कुछ कंपनी कर रही है, जैसे कि हमारा क्यूसीसी कॉइन हो गया, डी अभी जो डी कॉइन जो दिख रहा है वो है आईआईडीटी है, फिर अपना गोल्ड कॉइन है, जो भी है ये सारा चीज आपको वहां पे दिखेगा। जैसे कि आप उस कॉइन को किसी को भी आप ट्रांसफर कर सकते हैं और मतलब किसी को दे सकते हैं, ऐसा आपको दिखेगा। वो सारा डेवलपमेंट रात को कर रही है कंपनी, तो कल सुबह तक ये खुलेगा नहीं। कल सुबह 10 बजे ये खुलने वाला है हमारा एक्सचेंज। ओवर टू डैडी। ఓకే డాడీ, ఇది క్లియర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్ గురించి చెప్పే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మనం డీ కాయిన్ కూడా ఎక్స్చేంజ్ లో తీసుకొచ్చి ట్రేడింగ్ చేయడానికి ముందు అనుకున్నట్లే ఈ డీ కాయిన్స్ అన్నింటినీ మీ ఎక్స్చేంజ్ అకౌంట్స్ లో పంపించడం ఒకటి, రెండవది ఎక్స్చేంజ్ లో ఉన్నటువంటి మీ అకౌంట్ ఒరిజినలా కాదా అనేది నిరూపించుకోండి. ఎందుకంటే దాంతో ఇన్కమ్ అంతా ఉంటది. మీది ఒరిజినల్ అని మీరు ఎలా నిరూపించుకోవాలంటే రేపు నీకు ఇది అయిపోయిన తర్వాత నేను చెప్తాను. అది ఆప్షన్స్ ఇచ్చిన వెంటనే మళ్ళీ మీకు అది ఎలా చేయాలనే వాయిస్ దానికి సంబంధించిన వీడియో మీకు ఇస్తాను. అదేంటంటే ఎక్స్చేంజ్ లో ఉన్నటువంటి మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ పంపిస్తాను. ఆ ఓటీపీని మళ్ళీ మీరు పిన్ చేస్తే మీది ఒరిజినల్ గా ఉన్న అకౌంట్ అని అర్థం. అలా కాకుండా డమ్మీ అకౌంట్ ఉందనుకో దానికి ఓటీపీ రాదు. అంతే కదా డాడీ? రాదు. అలాగే డమ్మీ మెయిల్ ఐడి అయితే ఓటీపీ వచ్చలేదు. అంటే మెట్లు దిగుతున్నాను.com, కొండ ఎక్కుతున్నాను.com, బండి ఆగిపోయింది.com అంటే అయ్యింది పనికి వస్తాయి. అలాంటివి కూడా కొంతమంది చాలా తక్కువ మంది పెట్టారు కాబట్టి అలాంటివి ఏ ఉన్నా సరే స్మాష్ అవి క్లోజ్ అయిపోతాయి. దాంట్లో ఉన్న మొత్తం కాయిన్స్ అన్ని కూడా సంపాదించుకున్న అన్ని కూడా డిలీట్ అయిపోతాయి. ఆ అకౌంట్ ఇంకా మీకు ఓపెన్ కాదు. అలాంటి అకౌంట్స్ ద్వారా మీకు వచ్చినటువంటి మైనింగ్ కూడా ఆగిపోద్ది. ఇప్పుడు నేను ఉన్నాను, డమ్మీ అకౌంట్ లో 100 వేసాను, నా పైన ముజీర్ ఉన్నాడు, వాడికి ఆ పైన ఉన్న వాళ్ళందరికీ ఇన్కమ్ వెళ్ళింది. మరి నేనే డమ్మీ కదా, కాబట్టి మీకు వచ్చిన ఇన్కమ్ కూడా అక్కడ నిలబడదు. కాబట్టి మీ ఒరిజినల్ అకౌంట్ అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ దగ్గరే ఉంటది. 1 టైం పాస్వర్డ్ తోటి 1 టైం మెయిల్ పెట్టారనుకోండి, అది మీకు పనికిరాదు. ఒరిజినల్ గా ఉన్న అకౌంట్స్ నే మీరు కంటిన్యూ చేయాలంటే నేను చెప్పిన ఓటీపీ ఇవ్వాలి. ఇప్పటికే మనం 1.5 CR కమ్యూనిటీ తోటి ఉన్నాం సుమారుగా. ఇంకా పైన ఉండొచ్చు, నేను చూడలేదు. ఓ మంచి కమిటీ ఉన్నది. పోతే అందులో నుంచి ఒక 5 లక్షలు 4 లక్షలు 3 లక్షల మంది ఉండవచ్చు. ఇలాంటి వాళ్ళు పోతారు. పోయినా దాని గురించి మనం ఆలోచించకూడదు. అవునా కదా? మీరు రాత్రంతా పగలంతా కష్టపడుతుంటారు. ఆడు సింపుల్ గా కూర్చొని 1000 అకౌంట్లు వేసుకొని కూర్చొని వచ్చిందంతా లెక్క పెట్టుకుంటాడు. అంటే వాడి కోసం మనం కష్టపడతాం. అలాంటి వాళ్ళు తీసేయాలి కదా. తీసేయాలి డాడీ. కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు డాడీ. ఎస్ డాడీ, థ్యాంక్ యూ డాడీ. హిందీలో చెప్పేయండి. दोस्तों डैडी जी का कहना है कि हम ईवी बाइक के बारे में बात करने से पहले कुछ चीज डैडी जी बता रहे हैं। जैसे कि हमारे एक्सचेंज के अंदर हम लोग एक्सचेंज को प्रूव कैसे करेंगे कि ये हमारा जो मेल आपने दिया है वो सही मेल है। उसके लिए कंपनी एक ओटीपी भेजने वाली है। जो ओटीपी जैसे कंपनी भेजेगी तो उस टाइम पे आपको ओटीपी डालना है। ओटीपी डाल के आप सबमिट कर लेते हैं।
तो आपका माना जाएगा ये सही मेल है, ठीक है। क्योंकि बहुत सारे लोग ने क्या किया है, balti.com फिर bus.com ऐसा लिख के वो बना दिया एक्सचेंज, ठीक है, जिसकी वजह से उनके पास बहुत सारा कॉइन्स गया है। उसके बाद हमारा कैश कॉइन माइनिंग गया है। तो इस सारा चीज को कंपनी का कहना है कि हमारा पास अभी 1.5 CR कम्युनिटी है, ठीक है, इसमें हमारा एक्सचेंज के अंदर। तो कंपनी का कहना है इसमें जो छाट लेंगे हम लोग, जिसके पास ओटीपी नहीं जा रहा है, मतलब वो गलत ईमेल आईडी है उसका, ठीक है, उससे क्या पता चल जाएगा हमको कि जो सही कम्युनिटी कितना है। और जितना कम्युनिटी हमारा सही होगा, क्योंकि उससे हम कैसे पता चलेगा कि हमारा ओटीपी जिसके पास जिसने भी ओटीपी सबमिट किया तो उसका सही माना जाएगा, और जिस लोगों ने ओटीपी सबमिट नहीं किया वो सारा मेल्स वहां से हट जाएगा। हटने के बाद क्या होगा दोस्तों, क्यों सोचेंगे कि हम लोग 1.5 CR में से 5 लाख लोग निकल गए, तो ठीक है, वो कुछ बड़ी बात नहीं, काम 5 लोग की निकल जाएंगे तो कुछ फर्क नहीं पड़ेगा हमको। लेकिन क्या होगा कि इसमें क्या होगा कि आपने सोचिए कि आप इतना मेहनत कर रहे हो और कोई एक बंदा आया है और उसने balti.com bus.com sabun.com लिख के उसने 1000 का टीम बना दिया एक्सचेंज के अंदर, और बैठ बैठ के वो अपना पैसा गिन रहा है और आप मेहनत कर रहे हो, तो वो अच्छा नहीं है, ठीक है। इसके लिए कंपनी ने ये चीज को लेके आ रही है, जिससे कि वो लोग छाट के निकल जाएंगे। तो क्या होगा कि आपने आपके नीचे कोई ऐसा किए होंगे तो आपको जो कमीशन आया होगा वो भी वहां से निकल जाएगा, ठीक है। तो ये चीज ये सही बात है, क्योंकि हम लोग मेहनत कर रहे हैं और कोई बंदा है कि ऐसा गलत ईमेल आईडी डाल के वो काम कर रहा है तो वो गलत है, ठीक है। यही चीज को डैडी जी आप लोग के सामने रखे हैं। ओवर टू डैडी। అయితే దీనికి ఒక చిన్నది నేను మెయిల్లో చూశాను. డాడీస్ అందరూ వినండి, సరదా చెప్తున్నా. అక్కడ ఆడు ఏం చేశాడు చెప్తున్నాను. ఆడు బహుశా ఆయన చిరంజీవి ఫ్యాన్స్ అనుకుంటాను. సాంగ్ ఏదో పెట్టుకున్నాడు అనుకుంటాను. ఆ సాంగ్ వింటూ ఈ టైప్ చేశాడు. ఏవి మన ఎక్స్చేంజ్ లోను మెయిల్ ఐడీస్ ఏమని ఆడేం పాట పెట్టాడంటే, జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది, ఇది ఆ సాంగ్ నడుస్తుంది. .com. దానికి ఎలా చేసిండే, జివ్వుమని కొండగాలి .com కత్తిలా గుచ్చుతుంది .com. అంటే ఆ పాటలో ఉన్నాయన్నీ పెట్టాడు, ఆ పాట అంతా పెట్టాడు అనమాట. తగ్గేదిలే అని అనుకో, తగ్గేదిలే .com అలా అన్నమాట. సో అలా అలాంటివన్నీ ఆయన పనికి వస్తాయి, కానీ కష్టపడే మీలాంటి వాళ్ళకి పనికి రావు. మీ శ్రమ దోపిడీ చేస్తారు, అవునా కదా? Yes, daddy. ఓకే, ఇది ఇది కూడా ఒకసారి చెప్పినన్నా వెంటనే Yes, చెప్పి. दोस्तों डैडी जी का कहना है कुछ लोग అరే जैसे అరే कि డాడీ कोई డాడీ पिक्चर का। हाँ డాడీ చెప్పండి। నరసింహరావు, हाँ హిందీ పాటలో हाँ నేను చెప్పాను అర్థం ఉంది. ओके 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 दोस्तों, जैसे कि डैडी जी का कहना है कि जैसे कि कोई हीरो का फैन है, जैसे हमारा सोचेंगे हम लोग अमिताभ बच्चन जी का फैन है कोई, ठीक है, तो वहां पे जो कोई भी एक गाना हम लोग ले लेते हैं, गाय के पान वाला रस वाला, तो उसमें जी से जो चालू होता है तो उसने उसके नाम से भी बना दिया, ठीक है। तो जितना भी आता है उसके गाने में जितने भी अक्षर आया उसको अक्षर के ऊपर भी उसने .com बोल के वो ईमेल बना दिया। ऐसे भी कुछ लोग हैं, ठीक है। ये सारा चीज को हटाना पड़ेगा, इसके लिए डैडी जी ये चीज को बताया, ठीक है। थैंक यू। ओवर टू डैडी। ఓకే డాడీ, ఓకే డాడీ. కాబట్టి అలాంటివన్నీ ఇప్పుడు పోతాయి. ఒరిజినల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటాయి. మీరు చూసారు లేదో, మార్నింగ్ మన క్యూసీసీ కాయిన్ సప్లై ఎంతో చెప్పండి. మన క్యూసీసీ కాయిన్ సప్లై ఎంత? 3 లక్షలు డాడీ, 3 కోట్లు డాడీ. 3 కోట్లు 3 డాడీ. కోట్లు. 4,30,00,000 ఉన్నటువంటి మన తాలూకా సప్లై 1,30,00,000 సప్లైని బర్న్ చేసిన డేట్ కూడా ఉన్నది, టైం కూడా ఉన్నది. చూసారు లేదా మీరు? అది కూడా మీకు పెట్టాను. బర్న్ చేసిండారు డాడీ. థ్యాంక్ యూ డాడీ. ఎస్ డాడీ, ఎస్ డాడీ. ఇప్పుడు మళ్ళా మన దగ్గర ఉన్నటువంటి ఈ ఏదైతే మనకి ఇప్పుడు ఎక్స్చేంజ్ లో గానీ మిగతా ప్రాసెసర్ లో గానీ ఎంత అయితే బర్న్ అయిపోతాయి, ఇప్పుడు ఓటీపీ పెట్టకపోతే బర్న్ అయిపోతాయి. ఆ బర్న్ అయిపోయినతో పాటుగా మరి ఎన్ని సోర్సెస్ ఉన్నాయో అన్నింటిలో మళ్ళీ క్యూసీసీ కాయిన్ బర్న్ చేసేస్తున్నాను. అంటే నా లెక్క ప్రకారం 2 కోట్ల కాయిన్స్ కంటే దాటదు క్యూసీసీ కాయిన్. సూపర్ సూపర్ ఓకే డాడీ. సూపర్ డాడీ, సూపర్ డాడీ. లవ్ యూ డాడీ. ఎస్ డాడీ, 2 కోట్ల కంటే లోపే ఉంటుంది. ఏం డాడీ, బాగుందా లేదా డాడీ? సూపర్ డాడీ. 2 కోట్ల కంటే తక్కువే ఉంటది. వాట్ హిందీ డాడీ? లవ్ యూ నన్నాస్, లవ్ యూ నన్నాస్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. మీ दोस्तों సంపద डैडी जी का పెంచడమే कहना है।
నేను ఒకసారి నాన్న, నేను మాట ఇచ్చిన దాని ప్రకారం ఎన్నైతే మన ఎక్స్చేంజ్ లో ఆగిపోతే అవన్నీ తీసేస్తానని చెప్పాను. అంతేగాని నేను ఉంచుకోను. నిజానికి 1,30,00,000 అకౌంట్స్ కాదు కదా మనకి ఇచ్చినాయి. క్యూసీసీ అకౌంట్స్ నిన్నటితో ఆగిపోయిందంటే అన్ని అకౌంట్స్ లేవు కదా, మనకున్న 50 లక్షలు చెల్లరు. అంటే నేను వీలున్నంత కాయిన్స్ ఎక్కువ తగ్గించేస్తాను, నాకు అవసరం లేదు. నాకు కొంచెం ఉంటే చాలు కంపెనీ రన్ చేసుకోవడానికి. కాబట్టి ఇంకా 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 2 కోట్ల కంటే తక్కువే, ఒక్కడైనా తక్కువ ఉండదు కానీ పెరగదు. వాటు హిందీ दोस्तों डैडी जी का कहना है कि आप लोग सभी देखे होंगे हमारा केसीसी कॉइन का सप्लाई कितना था, पहले 4,30,00,000 था, ठीक है। लेकिन उसको कंपनी ने देखा है, आप लोग देखे होंगे चार्ट भेजा था कंपनी ने, उसके अंदर 3 CR कर दिया कंपनी, मतलब 1,30,00,000 कॉइन्स कंपनी ने बर्न कर दिया। उसका मतलब क्या, आपको क्या लगता है कि हमारा इतना कम्युनिटी था क्या? नहीं था, लेकिन 55 लाख से कम्युनिटी बना, ठीक है। लेकिन कंपनी ने जितना हो सके उतना बर्न करने की कंपनी सोच रही है, और कंपनी का कहना है अभी और निकलेगा। जैसे कि आप लोग एक्सचेंज के अंदर देखेंगे तो ये सब जो निकल रहे हैं उसमें भी निकल जाएगा, जिससे कि कंपनी क्या करेगी, 2 CR कॉइन से भी ज्यादा नहीं रखने वाली है क्यूसीसी कॉइन का सप्लाई। मतलब आप सोच सकते हैं कंपनी को चाहता कंपनी तो ज्यादा भी रख सकती थी, जिससे कि उसको ज्यादा पैसे मिल सकती थी कंपनी को। लेकिन कंपनी सोच रही है कि मेरे को कुछ नहीं चाहिए, मेरे को ओनली रनिंग के लिए थोड़ा बहुत कॉइन भी रह जाएगा तो भी चलेगा, जिससे कि हमारा एक्सचेंज भी रनिंग करे और सभी को बेनिफिट मिले। इसलिए कंपनी डैडी जी का कहना है कि क्यूसीसी कॉइन का सप्लाई ओनली 2 करोड़ तक ही लेके जाएंगे। मतलब बहुत अच्छा रेट आने वाला है दोस्तों आने वाले दिनों में। ओवर टू डैडी। ఓకే రెడీ. అలాగే మీకు డీ కాయిన్స్ ఇంకా మనకి ఎక్కడో మన కాయిన్స్ ఇంకా పంపించాల్సినవి క్యూ లైఫ్ లో ఉన్నాయి. ఆ క్యూ లైఫ్ లో కూడా నెక్స్ట్ ఇస్తున్నాను. అందులో ఉన్న కాయిన్స్ ఏమి తగ్గవు. అందులో కూడా క్యూసీసీ కాయిన్స్ ఉన్నాయి. మీరు కొనుక్కున్నప్పుడు ఉన్నాయి కదా, 1,250 రూపాయలు పెట్టి మీరు ఐఎస్డిడి కొనుక్కుంటే ఒక డీ కాయిన్ ఒక క్యూసీసీ కాయిన్ వచ్చిందా లేదా? అవి అలాగే ఉంటాయి. ఒక్క కాయిన్ కూడా తీయబడదు. అవన్నీ పంపించుకోవడానికి ఇచ్చేస్తున్నాను. అందులో కొన్ని మీరు కిబో అకౌంట్ నుంచి క్యూసీసీ పంపించారు కానీ క్యూసీసీలోకి వెళ్ళలేదు. అలాంటి వాటిలన్నింటిని కూడా మీకు అవన్నీ క్లియర్ గా అవన్నీ వెళ్ళిపోయేటట్టు చేస్తాను క్లియర్ గా. అవి కూడా పంపించుకోండి. అవి నెక్స్ట్ ఇస్తాను. మీరు రేపటి నుంచి మీ పని చేసుకోండి. అవి నేను కంప్లీట్ చేసి మీకు చెప్తాను. అవి కూడా పంపించుకోవచ్చు. అయితే ముందు ఈ పని కంప్లీట్ చేయకుండా గజిబిజి పడవద్దు. అందుకోసం రెండవది, మీకు మాల్దీవులు ఎంపీపీలో కానీ డాడీ రోబోట్ లో కానీ ఎక్కడున్నవైనా సరే అన్ని మీ మెయిల్ లోకి ఎక్స్చేంజ్ లోకి వెళ్ళిపోయేటట్టుగా నేను చేస్తున్నాను. అవన్నీ కూడా మీరు పంపించుకోవచ్చు. మొత్తం అన్ని కూడా ఈలోగా అన్ని మొత్తం వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయిన తర్వాతనే లవ్ యూ నన్న, లవ్ యూ మనం చెప్పినాన్నది అవి కూడా పంపించేస్తున్నాను. చెప్పినాన్న ఆర్డర్ అయింది. दोस्तों डैडी जी का कहना है कि जैसे कि आप लोग जानते हैं हमारा क्यू लाइफ है, क्यू लाइफ के अंदर जितना भी कॉइन है वो सारा कॉइन को कंपनी आपको एक्सचेंज में लेने का मौका देगी। वो कब से देने वाले डैडी जी वो भी बताएंगे आपको डेट उसका, तो उसको भी आप लेके जा सकते हैं। वहां पे आप लोग को देखे होंगे तो वहां पे 1250 रुपया देके कुछ लोग ज्वाइनिंग किए थे, लिए थे, मतलब IIDT परचेज किए थे। तो उस टाइम पे उनको एक क्यूसीसी कॉइन एक डी कॉइन कंपनी ने फ्री में दिया था, ठीक है। उस सारा कॉइन को भी कंपनी आने वाले दिनों में आपको कुछ एक भी कॉइन कम नहीं करेगी, ठीक है। वो सारा कॉइन को कैसे लेके जाना है उसके ऊपर भी कंपनी आपको एक गाइडलाइंस देगी, तो जिससे कि आप लोग वहां पे लेके जा सकते हैं पूरा सभी कॉइन। और कुछ लोगों का क्या हुआ कि कीबो से कट गया, ठीक है, लेकिन एक्सचेंज में क्यूसीसी क्यू लाइफ में पहुंचा नहीं है। वो सारा चीज भी क्लियर करके देने वाली है कंपनी। उसके साथ साथ हमारा आप देखेंगे हमारा अभी आने वाले दिनों में हमारा जैसे कि हमारा आप लोग को पता है मालदीव एमपीपी बहुत सारे लोग ने कुछ लोग ने किया था, तो वहां पे भी जो कॉइन्स आया था वो कॉइन्स को भी एक्सचेंज में कैसे लेके जाना है उसका भी रास्ता कंपनी आपको देने वाली है। और उसके बाद हमारा डाडी रोबोट में भी कुछ लोग था, तो वो भी सब कुछ क्लियर करके कंपनी एक कुछ ही दिनों के अंदर देने वाली है। तो सभी को मिक्स करके देंगे तो वो आपको समझ में नहीं आएगा, इसलिए धीरे धीरे करके एक एक चीज को कंपनी क्लियर करते करते जा रही है, ठीक है। ओवर टू यू డాడీ. ఓకే డాడీ. అయితే ఇప్పుడు రేపు 25వ తారీఖు రాత్రి 12 వరకు ఎన్ని పంపిస్తారో మీరు ఎంత ఉంటుందో మీరు పంపించుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పంపించేసుకుంటే అప్పుడు మిగిలిపోయి ఉన్నటువంటి డీ కాయిన్స్ కూడా బర్న్ చేస్తున్నాను, నేను తీసుకోవడం లేదు. డాడీస్ డీ కాయిన్ కూడా ఇంకా తగ్గిపోద్ది. లవ్ యూ డీ కాయిన్స్ లవ్ యూ చిన్న అందరికి మన డాడీస్ కూడా
చాలా హ్యాపీగా నాకు అన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీ ధన్యవాదాలకి ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డాడీస్. ఆ డీ కాయిన్స్ కూడా నేను 27వ తారీఖుని మీకు ఆల్రెడీ ఎన్ని బర్న్ చేసేసి మీకు అవి కూడా 2 కోట్లకి 6 కాయిన్స్ 4 కాయిన్స్ తక్కువ ఉన్నాయి డాడీ మనకి. 2 కోట్లకి 4 కాయిన్స్ తక్కువ ఉన్నాయి ఇప్పుడు డీ కాయిన్స్. అవి కూడా తగ్గించేస్తున్నాను. అంటే క్యూసీసీ 2 కోట్లకు లోపు ఉంటే డీ కాయిన్ ఇంకా 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 తక్కువ అయిపోద్ది, బర్న్ అయిపోద్ది. అంతేగాని మిగిలాయి కదా అని కంపెనీ తీసుకోవద్దు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నింటికంటే విలువైనది ఏదని చెప్పండి నాకు డాడీస్, మీరు మాట్లాడండి మైక్ ఉన్న వాళ్ళు. అన్నింటికంటే విలువైనది ఏంటి? మన క్యూసీసీ కాయిన్, మన డి కాయిన్, మన గోల్డ్ కాయిన్. లేదు డాడీ, ప్రేమ, నువ్వే ప్రేమ. నువ్వే నువ్వే Yes, Daddy. ఇది Thank you. వింటున్న Love you, love వాళ్ళందరూ మీరే. మిమ్మల్ని మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు. మనిషిని మించిన విలువైంది బంగారం కాదు, వజ్రం కాదు, ఏది కాదు. మనిషే విలువైన వాడు. అవును మనిషే డాడీ. కాదా? ఇదేనా డాడీ? అవును మనిషి Yes, Daddy. మనిషి Thank you, ఇంటూ Daddy. మనిషి Love you. అంటే ఇదేనా డాడీ? కాదు కాదు, నేను చెప్తాను లేదా, అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. పెండింగ్ లోనే ఉంది. అంటే ఉదాహరణకి వేరే గ్రహం మీద మనుషులు లేరనుకోండి, అది ఎందుకైనా పనికొస్తుంది వాళ్ళకి? అక్కడ ఎందుకు పనికిరాదు? ఉమ్. మనిషి ఉంటేనే విలువ ఉంటది ఎక్కడైనా సరే. మనిషిని sir. తీసేసి చూడండి, ఈ భూమి ఎందుకు పనికిరాదు. మీ ఒంటి మీద ఉన్న బంగారం అలా రోడ్డు మీద పడి ఉంటది, కానీ మనిషి లేకపోతే ఆ ఎందుకు పనికిరావు. అవును. ఏ మ్యాడ్లు లేదంటే మనం ఉన్న బిల్డింగ్స్, వాహనాలు ఏవి పనికిరావు. విలువైంది మనిషే. కాబట్టి నాకు ఇంత విలువైన మీకంటే డీ కాయిన్ క్యూసీసీ కాయిన్ కంటే మీరే నాకు విలువైన వాళ్ళు. కాబట్టి డీ కాయిన్ క్యూసీ కాయిన్ బర్న్ చేసి మిమ్మల్ని సంపాదించుకుంటున్నాను నేను డాడీస్. ఎస్ డాడీ. Love you, Daddy. Love you. థ్యాంక్ యూ డాడీస్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్. అందరూ పంపిస్తున్నారు, చాలా సంతోషం నాన్న. మన కమ్యూనిటీని మించిన విలువైనది ఇంకేముందిరా భూమి మీద? మీరే విలువైనడు. మిమ్మల్ని సంపాదించుకోవాలంటే ఎన్ని కోట్లు పెట్టినా, ఈ భూమి మీద ఉన్న డబ్బంతా మీరు తీసుకొచ్చి పెట్టినా సరే మిమ్మల్ని సంపాదించుకోలేను. కాబట్టి క్యూసీసీ కంటే డీ కాయిన్ కంటే అన్నింటికంటే విలువైనటువంటి సంపద నా కమ్యూనిటీ, మా డాడీసే. వాట్ హిందీ డాడీ. థ్యాంక్ యూ డాడీ. లవ్ యూ డాడీ. లవ్ యూ డాడీ. दोस्तों లవ్ యూ డాడీ. दोस्तों डैडी जी का कहना है कि अभी आप लोग को पता है कि जैसे कि हमारा अभी वही वैल्यू क्या है। डैडी जी का कहना है वैल्यू क्या होता है, वैल्यू किसको दिया जाता है। ठीक है, कॉइन को वैल्यू नहीं है दोस्तों। कॉइन या आपका गोल्ड या आपका घर या आपका गाड़ी और बंगला कुछ भी हो, जहाँ पे वैल्यू किसको दिया जाना चाहिए, वैल्यू कौन है इसमें देखा जाएगा तो यहाँ पे वैल्यू देखा जाता है मनुष्य को। ठीक है, मनुष्य नहीं है तो वहाँ पे घर बना के भी क्या करोगे आप, किसको सेल करोगे दोस्तों। तो वहाँ पे गाड़ी है, यहाँ पे सोना है या कुछ भी है, तो वहाँ पे मनुष्य नहीं है तो कुछ नहीं है। ठीक है, इसके लिए डैडी जी बोल रहे हैं आप जो कम्युनिटी मेरा जो है वही मेरा वैल्यू है, जिसकी वजह से मैं आप लोगों को इतना प्यार करता हूँ, जिसकी वजह से मैं जितने भी कॉइन्स आता है वो सारा कॉइन को मैं बर्न करने के लिए क्यों सोच रहा हूँ, इसी के लिए सोच रहा हूँ। और रखना चाहता था, मैं भी रख सकता था सभी कंपनी के जैसा, लेकिन डैडी जी का कहना है 25 तारीख तक जो इतना भी आपको डी कॉइन को भेजना है एक्सचेंज में भेज लीजिए। बाकी जितना भी कॉइन रह जाएगा 25 तारीख के बाद रात को 12 बजे के बाद 26 या 27 तारीख को आपको फिर से दिखा जाएगा वहां पे। अभी आप देखेंगे तो हमारा डी कॉइन का सप्लाई कितना है, 2 करोड़ से भी 4 कॉइन कम है, लेकिन बहुत कम हो जाएगा। आप देखेंगे 27 तारीख को आपको एक लिस्ट आ जाएगा जिसमें भी इतना कॉइन बर्न हो गया। मतलब क्यू लाइफ का कॉइन को कितना कंपनी बोल रही है, 2 करोड़ से भी कम करने की बात कर रही है, तो यहाँ पे उससे भी ज्यादा कॉइन बर्न होने वाला है। तो आप सोच सकते हैं हमारा कॉइन का सप्लाई जो डी कॉइन का बहुत कम रहेगा दोस्तों, जिससे कि आपको जो कंपनी ने जो वादा किया था, जो लोगों को आपने जो वादा किया था वो यहाँ पे निभाना पड़ेगा। मतलब वो सारा चीज यहाँ पे सपने को साकार करते हुए आप लोग देख सकते हैं। व्हाट यू डिड। ఓకేనన్నా. అయితే ఇప్పుడు మనం వెహికల్స్ గురించి మాట్లాడే ముందు మీరు నాకు ఎంత విలువైన వాళ్ళో, మీకోసం నేను ఒకరి మాట అన్నా, ఒకరు ఏమన్నా, ఒకరు తిట్టినా, ఎవరు ఏమన్నా నేను ఎందుకు భరించాను తెలుసా? మీకోసం. మీకంటే విలువైన ప్రాజెక్ట్ కానీ ప్రొడక్ట్ కానీ ఈ ప్రపంచంలో కాదు, ఈ మొత్తం భూగ్రహమే కాదు, ఎక్కడా లేరు. ఉదాహరణకి
మీరు ₹1,00,000 సెల్ ఫోన్ కొన్నారనుకోండి, పశువులకు కాల్ చేస్తారా ముజీర్? డాడీ పశువులతో అంటే జంతువులతో మాట్లాడతారా? ఎందుకు మాట్లాడతాం డాడీ? మనిషితోనే మాట్లాడతాం, మనిషిని అడుగుతాం. ఎస్, వెరీ గుడ్. జంతువుల కోసం మనిషితో మాట్లాడతావు ఎస్. అంటే మనిషి విలువైన వాడు. అలాగే మీరు ఒక మంచి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక వాట్సాప్ ఏదో తీసుకొని బంగారానికి మీరు డైరెక్ట్ గా బంగారానికి వెండికి మీరు మెసేజ్ పెట్టగలరా? పెట్టలేం, మనిషికే పెడతాం. మనిషికే పెడతాం. ఎందుకు? బంగారం కోసం మనిషికి పెట్టగలం, కానీ బంగారంతో మాట్లాడలేరు మీరు, వజ్రంతో మాట్లాడలేరు మీరు. కాబట్టి మన కమ్యూనిటీ కంటే విలువైనది ఏమైనా ఉందా? మీరు చెప్పండి. లేదు డాడీ. మాకు మీకంటా విలువైన వాళ్ళు ఎవరు లేదు డాడీ. మీరు ఉంటేనే కదా మమ్మల్ని మీరే మనకి నడిపించగలిగారు. విలువ ఉండడారు. ఆ, ఎస్ మన డాడీ. కంపెనీ అలాగే డాడీ మీరే. నాకు కూడా మన లక్షలాది కోట్లాది మంది ఉన్న ఈ కమ్యూనిటీ కంటే నాకు విలువైనది ఇంకోటి ఉండదు. ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా మీరు ఉంటే నాకు చాలు. అంత విలువైన వ్యక్తులైనటువంటి ఒక కమ్యూనిటీ మీరే. మీకోసం నేను ఇదంతా పడుతున్నాను. తిట్టినాను, నేను నిన్న ఎందుకు భరిస్తానంటే నా కొడుకు తిట్టాడు, నా కూతురు తిట్టింది, నాకు మా వాళ్ళు తిట్టారు, అంతే. దట్స్ ఆల్. మీరు కాకుండా Yes. ఆ బస్సులో పోయేవాడో, ట్రైన్ లో పోయాడో, ఫ్లైట్ వెళ్ళాడో ఆడు పని మానుకొని నన్ను తిడతాడా? నన్ను ప్రేమిస్తాడా? తిట్టరు. నన్ను పొగుడతాడా? నథింగ్. లేదు. అంటే ఈ మీరే. బాంధవ్య, ఈ సంబంధము ఏ కంపెనీలో లేదు డాడీ. ఓకే, మన మనకుంది కంపెనీలో కదా, Yes, మనకుంది daddy. కదా. Yes, daddy. Yes, daddy. ఎస్, యు ఆర్ ఎ గ్రేట్ కమ్యూనిటీ, నా కమ్యూనిటీ. దట్స్ ఆల్. Yes, daddy. Yes, yes, daddy. ఎస్ డాడీ. లవ్ యూ दोस्तों, డాడీస్, లవ్ యూ दोस्तों, డాడీస్. डैडी जी का कहना है कि कम्युनिटी, मेरा जो कम्युनिटी है उस वैल्यूएबल कम्युनिटी है, क्योंकि मनुष्य जीवन ऐसा है दोस्तों, जहाँ पे आप देखोगे तो आपको कोई एक फोन आप परचेज करते हो 1 लाख का, तो आप क्या जानवर से थोड़ी बात करोगे? बात तो आदमी से ही करना पड़ेगा, क्योंकि आदमी होता है वैल्यूएबल पर्सन। जैसे कि आप अभी सोचिए कि कहीं पे भी आप कुछ भी चीज खरीदते हो, कुछ भी करते हो, तो वहां पे सेलिंग के लिए कौन है, सामने कौन है? आप सोचिए एक व्हाट्सएप ग्रुप बनाए और वहां पे आपके गोल्ड से बात करोगे? नहीं, गोल्ड परचेज करना है, सेल करना है, कुछ भी करना है, किसके बारे में भी आप बात करना चाहते हो तो किससे बात करोगे? कोई ना कोई आदमी चाहिए वहां पे, सामने वाला कोई भी पर्सन चाहिए। ठीक है, तो वही चीज को डैडी जी का कहना है कि आपसे वैल्यूएबल पर्सन मेरे पास कोई नहीं है। आप गाली दोगे तो भी मैं सुनता हूँ, इसके लिए सुनता हूँ मैं। आप लोग कुछ भी, कोई भी लोग गाली देता है तो मैं इसके लिए सुन लेता हूँ आप लोग के लिए, क्योंकि मैं सोचता हूँ कि मेरा लड़का गाली दिया या मेरा बच्ची गाली दी, क्योंकि वो दूसरा कोई तो नहीं गाली देगा ना मेरे को। बॉस पे जाते हुए वो तो नहीं गाली देगा, वो तो मेरे को अप्रिशिएट भी नहीं करेगा। आप ही लोग गाली दोगे, आप ही लोग अप्रिशिएट करोगे। तो इसके लिए मैं सोचता हूँ कि आप लोग मेरे बच्चे हैं, इसके लिए मैं आप लोग के लिए ही काम करना चाहता हूँ, इसके लिए आपको मैं वैल्यूएबल समझता हूँ। यही चीज को डैडी जी ने आप लोग के सामने रखे हैं। ओवर टू डैडी। థ్యాంక్ యూ డాడీ. ఓకే, ఇవి మనం కంప్లీట్ గా మాట్లాడుకున్నాం. డీ కాయిన్ ని మిగిలిపోకుండా మీరు సంపాదించుకోండి. నేను బర్న్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బర్న్ చేయొద్దు నువ్వు, నా కాయిన్ నేను తీసుకుంటానని కసితో మీరు పోరాడండి. కసితో మీ తాలూకు జూనియర్స్ అందరికీ ఇప్పించండి. ఎప్పుడో ఉండిపోయిన పాత కమ్యూనిటీ దగ్గర కూడా వెళ్ళి ఇది మన కంపెనీ పరిస్థితి ఇలా ఉందని చెప్పి నిన్నటి వరకు ఎలా చేశారో అంతకు మించి ఈ 20 రోజులు చేస్తారని నేను పూర్తి నమ్ముతున్నా. నమ్మొచ్చా? తప్పకుండా daddy. 100% డాడీ మైక్ లేని డాడీ చెప్తున్నాను, నమ్మొచ్చా అడుగుతున్నాను డాడీ మిమ్మల్ని. నమ్మొచ్చు డాడీ, నమ్మొచ్చు. 100% మేము వర్క్ చేస్తాం డాడీ. అందరూ మైకు లేని డాడీకి సింబల్స్ తో చెప్తున్నారు. ఎస్ డాడీ, మైక్ లేని వాళ్ళందరూ చెప్తున్నారు, హృదయంతో మాట్లాడుతున్నారు వాళ్ళంతానా. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. నేను నమ్ముతున్నాను. మీరు అలాగే చితక్కొట్టి పని చేయండి. ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ, నెంబర్ 1 కాయిన్స్ మనవే అవుతాయి. నేను ఎంత పని చేస్తానో, మీరు ఎంత పని చేస్తారో మనకు తెలుసు. డెఫినెట్లీగా కుమ్మెద్దాం అంతే. ఇప్పుడు మనం ఈవీల గురించి మాట్లాడదామా? తప్పకుండా daddy. daddy. డాడీ మాట్లాడదాం డాడీ. What daddy. is daddy? Continue, daddy. What? ఇప్పుడు మాట్లాడి చెప్పి డాడీ, హిందీలో హిందీలో వాళ్ళు చెప్పేయు. ఆ తర్వాత మిగతా మాట్లాడదాం. ఈ కాయిన్ గురించి, అదే బండి గురించి. ओके दोस्तों, डैडी जी का कहना है कि
आपसे वैल्यूएबल पर्सन कोई नहीं है। और दूसरा है कि डैडी जी का कहना है दोस्तों कि अभी जो आप लोग के पास जो डी कॉइन है, ठीक है, उस डी कॉइन को मैं बर्न करने के लिए तैयार हूँ। लेकिन आप लोग सोचो कि मेरे पास जो फ्री में डी कॉइन मिला है वो मैं कैसे ले लूं, बर्न करने के लिए नहीं दूं। ऐसा सोच के आपको काम करना है, क्योंकि ये चीज आप करोगे तो ही आपका जूनियर के पास आप पहुंच पाओगे और उन सभी लोगों को आप लेके आ सकते हो और उन सभी लोग को बोल सकते हो कि भाई डी कॉइन का वैल्यू इतना है। इसके लिए आप सभी लोग सैप करके इसको कन्वर्ट करके, जैसे सैप कर लेते हो, सैप करके कहाँ पे लेके जाना है, एक्सचेंज में लेके जाना है। ये चीज आपको जो अभी तक जो कर रहे थे उसको थोड़ा सा और मेहनत करके 25 तारीख तक लेके चले जाते हो तो आपका डी कॉइन जो आपका वैल्यूएबल जो डी कॉइन है वो आपके पास ही रहेगा दोस्तों। अभी नहीं करते हैं तो वो बर्न करने के लिए कंपनी तैयार है, ठीक है। तो आप बिना बर्न किए आप लेके रखो इसको, ठीक है। वही चीज को डैडी जी आप लोग के सामने रख रहे हैं बार बार, क्योंकि वही चीज को डैडी का कहना है कि आप लोग के पास एक एक डी कॉइन भी फ्री में चला जाता है तो बहुत बेहतरीन रहेगा दोस्तों। क्योंकि जब ये आप 100 कॉइन या 1000 कॉइन को भी आप बर्न कर ये कर रहे हो, सैप कर रहे हो, तो भी आपको बहुत टुकड़े में कॉइन आ रहा है। लेकिन आपको फ्री में कंपनी ने एक डी कॉइन दिया है तो उसका वैल्यू सोच के आप उसको एक्सचेंज में लेके जाइए। ओवर टू डैडी। థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను వినండి. ఇప్పుడు మన వెహికల్ కి నేను అనుకుంటున్నాను, వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నాను, ఇప్పటి వరకు మాత్రమే నేను అనుకుంటున్నాను, మనం ఇచ్చినంత మైలేజ్ ఎవ్వరు ఇవ్వరు. అంత ఎక్కువ మైలేజ్ మనమే ఇస్తున్నాము. బండి తోలిన వాళ్ళు చెప్పండి, అవునా కాదా? నిజం బండి డాడీ. తోలిన వాళ్ళకి మైక్ లేకపోతే మీరు లవ్ సింబల్ తో చెప్పొచ్చు. మీరు ఎస్ డాడీ. ఇప్పుడు ఎప్పటిలాగే. నేను సంవత్సరం ఎవరు ఇవ్వలేదు డాడీ, ప్రవీణ్ రాజ్ మాట్లాడుతున్నాడు డాడీ. ఇప్పటి వరకు మైలేజ్ తగ్గింది లేదు ఎస్ డాడీ. డాడీ, బాగుంది ఎస్ డాడీ. డాడీ, ఎస్ డాడీ. మైలేజ్ మనమే ఇస్తున్నాం. ఇంతవరకు రిమార్క్ లేదు, మైలేజ్ ఎస్ ఎక్సలెంట్. డాడీ, ఎస్ డాడీ, ఎస్ డాడీ. అయితే ఇప్పుడు నేనేమంటానంటే దాని గురించి చెప్పే ముందు ఒక విషయం చెప్పేసి నేను మాట్లాడతాను. నేను ఇప్పుడు యాక్చువల్ గా 4 వెర్షన్స్ నా దగ్గర ఉన్నాయి, కానీ 2 వెర్షన్లే మీతో మాట్లాడతాను. ఆ మిగతా 2 మనకి ఎవడైనా పోటీకి వస్తే మన ముందు ఉందాం. మొత్తం 5 వెర్షన్లు ఉన్నాయి, అందులో 2 మాట్లాడతాం, మిగతా పక్క తీసేయండి, అవి మర్చిపోదాం మనం. ఇప్పుడు ఓకే. నేను ఒక బండి ఇస్తాను, మీరు తోలు చూడండి, అంటే ట్రైల్ వేయండి. 200 కంటే తక్కువైతే బండి కొనవద్దు. ఫస్ట్ కండిషన్. బాగుందా లేదా? ఎస్ డాడీ. బాగుంది డాడీ. Yes, ఎస్. డాడీ, బాగుంది. సూపర్. నేను ఇది కంప్లీట్ చేసే లోపు మనం చెప్పిన మైలేజ్ కంటే ఎక్కువ వచ్చినాయి అని ఉంటే నాకు చెప్పొచ్చు మీరు, లేదా మీకు వాళ్ళు ఎవరైనా మెసేజ్ పెట్టొచ్చు. అయితే 200 కిలోమీటర్ల మైలేజ్ మన ఎక్స్చేంజ్ మన తాలూకా ఏదైతే షోరూమ్ ఉందో అక్కడికి వెళ్ళి మీరు తోలండి. తోలినప్పుడు 200 కంటే ఎక్కువే వస్తుంది కానీ తక్కువ రాదు. ఎక్కువ ఎంత వస్తుందని నేను మాట్లాడను. 200 కిలోమీటర్లు అనేది పక్కా వస్తుంది. కాబట్టి నాకు తెలిసి మన ఇండియాలో, మిగతా అన్ని పక్కన పెట్టి, నేనే కాదు ప్రపంచంలో ఎక్కడ లేదు, 200 కిలోమీటర్ల బండి ఇచ్చే బండి లేదు. వాట్ హిందీ दोस्तों डैडी जी का कहना है ईवी के बारे में बात कर रहे हैं। जिन्होंने भी ईवी बाइक हमारा लिए हैं पहले, उन लोगों का भी बोलना है कि माइलेज जो हमारा कंपनी दे रही है उतना माइलेज किसी भी कंपनी के पास नहीं है, पहला चीज। दूसरा है डैडी जी का कहना है कि 5% हमारा पास है, लेकिन उसमें से 2% ही कंपनी लेके आने वाली है अभी। तो उसमें से डैडी जी का कहना है कि जब 5%, बाकी जो 5 वर्सन है, कोई कंपटीशन हमारा पास आता है तो हम उस टाइम पे ये निकालेंगे 5%, 4, बाकी 3 वर्सन को। अभी ओनली 2 वर्सन ही कंपनी निकालने वाली है। एक तो डैडी जी का कहना है पहला वर्सन जो है जिसका माइलेज के बारे में डैडी जी बोल रहे हैं 200 किलोमीटर से ज्यादा आएगा, ठीक है। तो डैडी जी का कहना है कि 200 किलोमीटर वाला अभी इंडिया में किसी के पास भी नहीं है अभी तक, ठीक है। क्योंकि डैडी जी का कहना है आप जो भी हमारा शोरूम है उस शोरूम में लेके जाके आप 200 किलोमीटर उसको गाड़ी को लीजिए और उसको चला के देखिए। तो उसको आप चला के देखिए, 200 किलोमीटर से कम आ जाता तो आप मेरे को आके बताना, क्योंकि 200 किलोमीटर से ऊपर ही जाएगा, उससे कम जाएगा ही नहीं हमारा। 200 किलोमीटर से कितना ऊपर जाएगा वो कंपनी बताना नहीं चाहती है, लेकिन आप खुद जाके चलाओगे तो आपको पता चल जाएगा। तो ये चीज को डैडी जी आप लोग के सामने रखे हैं। हमारे ईवी का जो माइलेज है 200 किलोमीटर है। ओवर टू डैडी। ఓకే డాడీ. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మిగతా కంపెనీస్ అన్ని కూడా ఒక బండి 2 వెర్షన్ చెప్పేస్తాను. మరొక 2 వెర్షన్ ఏంటంటే ఎంత ఎక్కువ వస్తుంది అనేది
అది మీ తోలకాన్ని బట్టి లేదు వగేలు ఉంటది. దాన్ని పక్కన పెడితే 400 కిలోమీటర్లకు తక్కువ రాదు. వస్తే నాకు బండి వదిలేయండి. ఇది రెండో వర్షన్ బండి. 500 రావచ్చు, 450 రావచ్చు, 500 పైన రావచ్చు. నేను అది మాట్లాడను. కానీ కిబో 200 వెహికల్ ఒకటి, కిబో 400 వెహికల్ ఒకటి, 2 వెహికల్ లాంచ్ చేస్తున్నాం మనం. ఆ 2 వెహికల్ ని టచ్ చేసుకోండి. 400 కిలోమీటర్లు టచ్ చేయాలనేసి అంటే నడుము పడిపోతుంది. ఇప్పుడు నేను 5-6 బళ్ళు మీద చేశారు మన వాళ్ళు, అందరికి కూడా నడుము పడిపోతుంది అనమాట. 400 కిలోమీటర్లు తోడడం అంత ఈజీయా చెప్పండి? లేదు డాడీ, చాలా డాడీ హార్డ్ డ్రైవింగ్. చాలా కష్టం అన్నమాట. అంటే తోలేయొచ్చు కానీ అంత కాదు. అంత ఆ 400 కిలోమీటర్ రోజు 400 కిలోమీటర్ తోలడానికి అడిగి ఇంకే పని ఉండకూడదు. అడిగి ఉన్నే తోలలేడు. 400 కేఎం వాడు తోలలేడు. కాబట్టి ఒక బండి దానికి ఒక వెర్షన్ లో 200, ఒక వెర్షన్ లో 400 కిలోమీటర్స్ ఇస్తున్నాను. ఇప్పుడు చెప్పినాను ఇది ఓవర్ టు హిందీ. दोस्तों डैडी जी का कहना है जो हमारा सेकंड वर्सन है वो है 400 किलोमीटर, ठीक है। 400 से ऊपर ही आएगा, उससे कम नहीं आएगा। 450 आ सकते हैं, 500 आ सकता है, उससे ऊपर भी जा सकता है। लेकिन डैडी जी का कहना है कि हम लोग 2 ही वर्सन लेके आएंगे। पहला हम लेके आएंगे 2 वर्सन हम लेके आ रहे हैं अभी, 200 पहले 200 वाला, उसके बाद 400 वाला। ये दोनों आप देखेंगे तो डैडी जी का कहना है 400 वाला भी आप लेके जाइए, और 400 से कम आ जाता है तो आप गाड़ी रिटर्न कर देना, कंपनी का कहना है, ठीक है। तो आप सोच सकते हैं कि कंपनी कितना कॉन्फिडेंस से बोल रही है। इतना कॉन्फिडेंस से इंडिया में किसी के पास भी गाड़ी नहीं है, और कोई आपको ट्रायल देने के लिए तैयार भी नहीं होगा। आप किसी के पास भी जाओगे और उसको बोलोगे आपको इतना माइलेज दिखा रहा है तो मैं आपकी एक बार चला के देखूंगा, तो वो ना ही बोल देगा आपको, ठीक है। लेकिन दोस्तों यहाँ पे कंपनी का कहना है कि 400 किलोमीटर चलाना खाने की चीज नहीं है। कोई बंदा 400 किलोमीटर चला लेता है तो उसका बैक पेन आना चालू हो जाएगा उसको, क्योंकि इतना मेहनत करना पड़ेगा 400 किलोमीटर जाने के लिए। कंटिन्यू चलाते रहेंगे तो तब जाके वो 400 किलोमीटर जा पाएगा। कुछ काम उसको बीच में आ गया तो फिर वो रह जाएगा, ठीक है। तो इस चीज को डैडी जी आप लोग के सामने रखे हैं। ओवर टू डैडी। శ్రీను ಅವರು అది గుంటూరు శ్రీను. శివారెడ్డి డాడీ, మార్కాపురం జిల్లా. అది డాడీ స్పీడ్ అడుగుతున్నాడు. శ్రీను. కిలోమీటర్ ఎంత స్పీడ్ ఎంత ఉంది అడుగుతున్నారు. ఏది స్పీడ్ 60 వెళ్తుందా, 80 వెళ్తుందా, 100 వెళ్తుందా అడుగుతున్నారు డాడీ. 60. ఓకే డాడీ. 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఇవ్వద్దు. డాడీ అది రిజిస్ట్రేషన్ వెహికల్ నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ అడుగుతుంటారు డాడీ. రిజిస్ట్రేషన్ వెహికల్, నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు ఉంటాయి. కానీ రిజిస్ట్రేషన్ వెహికల్ అనే దానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే దానికి ఒక ప్రత్యేక పర్మిషన్స్ గవర్నమెంట్ పెట్టింది. అవి తీసుకోవడానికి కొంత టైం పడుతుంది. శ్రీను ఒకసారి నీ దగ్గర ఇచ్చిన ఆ ఫొటోస్ కూడా నువ్వు షో చేయమన్నాను, దీంతో మాట్లాడతాను, ఈలోపు మాట్లాడతాను. అయితే ఒకటి వినండి, మన దగ్గర ఉన్న కంపెనీల్లో మీకు మెసేజ్ పెడుతున్నారు కదా, ఇప్పుడు అడుగుతున్నారు కదా శివారెడ్డి నానా, నీకు మెసేజ్ పెడుతున్నారు కదా, దాంట్లోనే పెట్టండి. ఆ ఫోటో చూడండి, ఓ 2 ఫోటోలు పంపించండి, 2 ఫోటోలు మీరు చూడండి. అట్లా నేను దాని గురించి మాట్లాడతాను. నెక్స్ట్, మీరు ఎవరైనా సరే శివారెడ్డిది కానీ ఇందులో మైక్రో ఉన్న వరకు ఎవరికైనా సరే నెంబర్ ఉంటే మీరు మెసేజ్ పెట్టండి. దాంట్లో 200 కిలోమీటర్ల పూరాగా వచ్చే ఓ బ్రాండెడ్ కంపెనీ ఏదైనా ఉందా? నాన్ బ్రాండ్ అయినా పర్లేదు, షోరూమ్ పెట్టి అమ్మేస్తున్నారు, రెడ్డి అమ్ముతున్నారు, ఉన్నారా? దాట్ ఈస్ మీరు మాట్లాడవచ్చు. 200 కిలోమీటర్లు అలాగే 400 కిలోమీటర్లు ఇచ్చే బండి ఏదైనా ఉందా? లేదు డాడీ. లేదు డాడీ, మార్కెట్ లో అంత స్టాండర్డ్ గా వచ్చే వెహికల్స్ ఏం లేవు. ఎవరు కూడా దాని మీద మనకు మంచి రెస్పాన్స్ వస్తుంది డాడీ. మన 100% సక్సెస్ అయితే వెహికల్స్. ఎస్ డాడీ, రెస్పాన్స్ డాడీ తొక్క తీసేద్దాం, మామూలుగా ఉండదు. మన కాయిన్ ఇప్పుడు ఈ మన బండిలో QCC కాయిన్, డి కాయిన్ పక్కా యూటిలిటీ. అది లేకపోతే నేను బండి తీసుకోను డాడీ. థ్యాంక్ యూ డాడీ. అది ఎందుకంటే మన కాయిన్ ఉండాలి, ఉంటేనే మనం బండి ఇద్దాం. లేకపోతే మానేస్తాడు, మనకేం నష్టం? ఇవ్వండి, మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటది కదా, మీరు సప్లై చేయండి. వాడు ఎక్స్చేంజ్ లోకి వచ్చాడా? ఓకే, ఎక్స్చేంజ్ లోకి రాలేదు, మీరు సప్లై చేయండి. వాడు ఈ దీంట్లోకి వస్తాడు, ఏది స్కై హ్యాండ్ లోకి వస్తాడు,
స్కైన్ లోకి వస్తే మెయిల్ ఉండాలి, మెయిల్ ఉంటే ఎక్స్చేంజ్ లోకి వెళ్తాడు, ఎక్స్చేంజ్ లో కొంటాడు. ఒకవేళ అక్కడ లేదు, వాడికి అప్పటికప్పుడు కొనలేకపోయాడు, మీ దగ్గర కాయిన్ ఉంటుంది, మీరు ఇవ్వండి. పక్కాగా Okay, Daddy, యూటిలిటీకి మనం సిస్కాన్ తీసుకుంటున్నాం. ఇది నచ్చిందా లేదా? మిగతా నచ్చింది, మైక్ Daddy. లేని డాడీ నచ్చింది డాడీ. ఆ రోజు ఏం చెప్పానో ఈ రోజు ఆ మాటకే కట్టుబడి ఉన్నాను. మన కాయిన్ కంటే, మన కమిటీ కంటే నాకు ఎవరు ఎక్కువ కాదు. కాబట్టి వితౌట్ మన కాయిన్ మన బండి దొరకదు. క్లియర్? ఓకే డాడీ. Yes, Daddy. Clear. వాట్ ఉంది వ్యాంగ్ చెప్పండి, టైం సరిపోదు. दोस्तों डैडी जी का कहना है कि हमारा जो गाड़ी है वो स्पीड रहेगा उसके 60 किलोमीटर। और दूसरा कुछ लोग का सवाल था कि भी आप रजिस्ट्रेशन गाड़ी है क्या है, तो डैडी जी का कहना है रजिस्ट्रेशन गाड़ी थोड़ा सा टाइम लगेगा क्योंकि गवर्नमेंट का जो रूल्स एंड रेगुलेशन है उसके हिसाब से हम बना रहे हैं। वो आने के बाद रजिस्ट्रेशन गाड़ी भी मिल जाएगा आपको, ठीक है। और दूसरा है कि डैडी जी का कहना है इतना किलोमीटर वाला 200 किलोमीटर वाला कोई गाड़ी है नॉन मतलब जो ब्रांडेड कंपनी के पास होगा तो भी बता सकते हैं आप, या विदाउट ब्रांड भी कंपनी बहुत सारा होंगे, ठीक है, वो भी आप बता सकते हैं। किसी के पास होगा तो आप लाके मेरे को दिखाइए, क्योंकि आज तक इंडिया के अंदर ऐसा कोई भी गाड़ी नहीं है जो कि 200 किलोमीटर जा सकता है, ठीक है। और 400 किलोमीटर तो भूल ही जाइए, किसी के पास भी नहीं है, ठीक है। तो ये चीज को डैडी जी बता रहे हैं कि और एक चीज है, जो भी लोग हमारा गाड़ी परचेज करना चाहते हैं उनको हमारा कॉइन दे के ही परचेज करना पड़ेगा। कॉइन कंपनी लेगी और आईडेंटिटी लेगी और उसके बाद आईएनआर लेगी, तीनों चीज दे के ही आपको लेना पड़ेगा, ठीक है। उसके बिना आप हमारा गाड़ी को लेके नहीं जा सकते हैं। ये चीज डैडी जी आप लोग के सामने रख रहे हैं, ठीक है। ओवर टू डैडी। థ్యాంక్ యూ డాడీస్. ఇప్పుడు మీకు ఫోటోస్ కనబడుతున్నాయి, చూసారు కదా, కొన్ని రెండు అవును డాడీ, అవును డాడీ. పెట్టాను. ఆర్ఎన్ పిక్స్ మన శ్రీను ప్లే చేస్తున్నాడు. ఇవి మన పబ్లిసిటీలో ఒక భాగంగా వాడాలనుకుంటున్నాను. మీకు ఇది నచ్చితే మీ తాలూకు అభిప్రాయాన్ని చెప్పేసిన తర్వాత చెప్పండి, చెప్పకముందు చెప్పొద్దు. ఇప్పుడు ఒక షోరూమ్ తీసుకున్నాడు, లేదంటే ఒక స్టేట్ డీలర్షిప్ తీసుకున్నారు, వాళ్ళకి ఈ బోర్డ్స్ నేనే సప్లై చేస్తాను. ఈ బోర్డ్స్ దాని స్క్రీన్ మీద వస్తుంది కదా, అవి నేనే సప్లై చేస్తాను. వాటిని ఇప్పుడు ఖమ్మం జిల్లా ఉంది, ఆ ఖమ్మంలోను షోరూమ్స్ ఉన్నాయి. ఆ ఈ ఈ ఈ బోర్డ్స్ నేను ఇస్తాను. అక్కడ ఎవరైనా సాయంత్రం అయిన తర్వాత ఇంట్రో డిగ్రీలో చదువుతున్న కుర్రోలు కానీ, మామూలుగా ఉన్న కూలి తప్పుగా తీసుకోవద్దు, లేబర్ కి పనిచేసే లేడీస్ కానీ, ఇది మన తాలూకు ఎలక్ట్రికల్ అనమాట. అది ఛార్జ్ చేసి వాళ్ళకి ఇస్తే సాయంత్రం అలాగో 4 hours 5 hours తిరుగుతారు. మన బండి బొమ్మ ఉంటది, మన బండి బొమ్మతో ఒక మ్యాటర్ ఉంటది. ఆ మ్యాటర్ ఏంటంటే, మీరు వచ్చి మా షోరూమ్ దగ్గర 200 కిలోమీటర్లు అయితే 2, 400 అయితే 400 తోలండి. ఒకవేళ రాని పక్షంలో నేనే మీకు డబ్బులు ఇస్తాను, వస్తే మీరు ఖచ్చితంగా బండి కొనాలి. ఇది బాగుందా లేదు చెప్పండి. సూపర్ Daddy, super. సూపర్ డాడీ, బాగుంది డాడీ. సూపర్ సూపర్ డాడీ. ప్లాన్ డాడీ. Super, Daddy. బాగుంది. New thinking. డాడీస్ Excellent, Daddy. మైక్ లేని డాడీస్ మీరు కూడా నాకు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అప్పట్లాగే దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటది, ఆ ఫోన్ నెంబర్ కి అక్కడ షోరూమ్ ఫోన్ నెంబర్ ఉంటది. ఆ షోరూమ్ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి నాకు కావాలి, నేను తోలుతాను, నేను టెస్ట్ చేసుకుంటాను. మీకేమయ్యా బండి 200 వస్తే అమ్మండి, లేకపోతే దొబ్బి మనండి. నేను తప్పుగా అన్నాను అనుకోవద్దు, అంత గ్యారంటీ ఇస్తున్నాను నేను, అంత గ్యారంటీ ఇస్తున్నాను. 200 కిలోమీటర్లు తోలుకుంటే బండి పట్టుకెళ్తాడు, లేదా పట్టుకెళ్ళవు. Yes. 400 కిలోమీటర్ల పైన వస్తాయి, కానీ 400 కిలోమీటర్లు తోలి చూడండి, చూస్తేనే బండి పట్టుకెళ్తాడు, లేదా పట్టుకెళ్ళడు. కానీ ఇక్కడ 400 కిలోమీటర్ల దగ్గర ఒక మైనస్ ఉంటది. 400 తోలాలంటే నా అనుభవంలో చెప్తాను, ఈ రోజు రేపు తోలాల. 2-3 days కూడా పడతాయి డాడీ, అంత ఈజీ ఏం కాదు తోలాలి. ఒక ఛార్జింగ్ డాడీ. ఈ బండి తోలే బదులు డబ్బులు పెట్టి కొనుక్కుంటే అయిపోతుంది. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం అంటే మనం ఇంకో 50 కిలోమీటర్లు ఎక్కువ వస్తాయి కాబట్టి చెప్తామనే నమ్మకంతో కొనుక్కుంటారు డాడీ. ఎస్, లేదు మనం చెప్తాం, ఎక్కువ వస్తుంది కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు మన 200 చెప్పాను, ఎక్కువ వస్తుందా లేదా బండి ఉన్న వాళ్ళని మాట్లాడండి. శివారెడ్డి ఉన్నాడు, 300 దాకా వస్తుంది నియర్ బై. సరే దాన్ని వదిలేయండి, 200 వస్తుందా లేదా నేను మాట్లాడింది. పక్కా వస్తుంది డాడీ, పక్కా వస్తుంది 200. మిగతా వాళ్ళు చెప్పండి, ఎవరి దగ్గర ఉన్నది వాళ్ళు. 200 డాడీ వస్తుంది డాడీ, వస్తుంది డాడీ. ఎస్ డాడీ.
కాబట్టి మీకు పోటీ అని ఉందా? ఇప్పుడు 1.5 year ఉంది నీకు ఇచ్చి, ఈ 1.5 year లో ఇంకోటి వచ్చిందా మీకు? ఇంకో బండి మళ్ళీ వచ్చిందా? మనమే డాడీ పోటీ. ఎస్. ఇప్పుడు డాడీ నేను ఏదో బండి 4 days 5 days అవుతుంది, 1 లోనే తిరుగుతున్నా, 350 kilometers వచ్చింది డాడీ. నౌ స్టిల్ ఈ రోజుకి ఇప్పటికి సంతోషం. ఈ క్షణంకి. అరే అలాంటి చెప్పరు ఏమన్నా, నాకు వాసిపోద్ది. నువ్వు చెప్పు. వాట్ ఉన్న హిందీ, వాస్తవం చెప్తున్నా డాడీ. వాట్ హిందీ. दोस्तों डैडी जी का कहना है कि हमारा आपने डिस्प्ले में देखे होंगे कुछ बोर्ड्स दिख रहा है आपको, स्क्रीन शेयर कर रहे हैं हमारा श्रीनिवास सर, तो वहां पे देखेंगे आप कुछ बोर्ड्स दिख रहा है। ऐसा बोर्ड कंपनी आप लोग को देने वाली है। किसको देने वाली है? जो शोरूम लेंगे, ठीक है। जो शोरूम लेंगे वहां पे वो बोर्ड देके कंपनी शोरूम वाले को बताएगी, कंपनी देगी। उसमें मैटर ये रहेगा कि शाम को 6 बजे या 4 बजे आप डिस्प्ले, ये जो डिस्प्ले कैसा रहेगा दोस्तों की लाइटिंग में रहेगा, ठीक है। तो वहां पे लिखा रहेगा कि आप लोग हमारा शोरूम में आके 200 किलोमीटर जाने वाला गाड़ी को चलाइए, और वो गाड़ी 200 किलोमीटर जाता है तो ही आपको पैसा लेके हमारा गाड़ी को खरीदना है। अभी नहीं जाता है तो आप पैसा आपको कंपनी दे देगी, ठीक है, रिटर्न, ठीक है। तो मतलब 200 किलोमीटर से कम पड़ गया तो कंपनी आपको पैसे देने वाली है, ठीक है। और 200 किलोमीटर से ज्यादा चला गया और 200 किलोमीटर चला गया या 400 किलोमीटर चला गया तो आपको गाड़ी खरीदना पड़ेगा ये। और उसके साथ साथ नीचे लिखा रहेगा एक ये रहेगा आपका शोरूम का नंबर रहेगा। तो सामने वाला हमारा शोरूम के पास आएगा, क्योंकि एक ऐड होगा ये, ठीक है। शाम को मार्केट के अंदर निकलेगा ऐसा, तो सभी लोग पढ़ेंगे इसको। तो क्या होगा कि एक सर्विस भी मिलेगा लोगों को, जो वहाँ पे स्टूडेंट होंगे उनको भी, कुछ किसी को स्टूडेंट में सभी को नहीं बोल रहा हूँ, जो गरीब बच्चे हैं उन लोग को भी ये काम आ जाएगा। या कोई रोज का जो काम करता है, मजदूर जो बोलते हैं हम लोग को, वो लोग को भी ये देते हैं। तो वो लोग भी यहाँ पे गाड़ी पे लगा के या वो हाथ में लेके कैसे भी वो लोग जाते हैं मार्केट के अंदर, तो ये सारे लोग देखेंगे। तो क्या हो गया कि एक एडवर्टाइजमेंट हमारा कंपनी के बारे में हो रहा है। और अभी और एक चीज आपको यहाँ पे पता चलेगा कि हम लोग 200 किलोमीटर दे रहे हैं। तो बहुत सारे लोग यहाँ पे माइक वाले थे, उन लोग को उन्होंने बताया कि 200 किलोमीटर वाला गाड़ी है, उससे ज्यादा गया लेकिन कभी उससे कम नहीं गया। मैं तो सोचिए आप 400 किलोमीटर चलाना तो आपको 2 दिन लगेगा 400 किलोमीटर चलाने के लिए, ठीक है, 3 दिन भी लग सकता है कभी कभी। तो उसमें से हमारा श्री सलम सर भी बता रहे थे कुछ 400 किलोमीटर कंटिन्यू वो चला रहे, बोल रहे हैं 3-4 दिन से कंटिन्यू चल रहा है, 400 किलोमीटर से ज्यादा हो गया ऐसा बोल रहे हो, ठीक है। तो ऐसा हमारा पास गाड़ी है दोस्तों, जो कि इंडिया में किसी के पास भी नहीं है। तो आप वहां पे आप छाती ठोक के बोल सकते हैं हमारा गाड़ी जैसा किलोमीटर जो गाड़ी कंपनी का हमारा जो माइलेज है, ऐसा माइलेज किसी के पास भी नहीं है दोस्तों। तो आपका गाड़ी बहुत फास्ट चलेगा और बहुत फास्ट लोग आके लेके जाएंगे, क्योंकि हम लोग किसी को देंगे गाड़ी जो हमारा जो 200 किलोमीटर वाला गाड़ी जिसको चाहिए 200 किलोमीटर चला के देखेगा, 400 किलोमीटर चाहिए तो 400 किलोमीटर वाला चला के देखेगा, तभी हम गाड़ी दे रहे हैं उसको, ठीक है। तो यही चीज को डैडी जी आपके सामने रख रहे हैं। ओवर टू डैडी। ఓకే రెడీ, థ్యాంక్ యూ రెడీ. నెక్స్ట్ నేను ఇంకో కొంచెం టైం తీసుకోవచ్చు డాడీస్, మిగతా వాళ్ళందరూ చెప్పండి. అంటే మనకి 7 అయిపోతుంది, లేదంటే మళ్ళీ ఎందుకంటే మళ్ళీ మనం అంతకంటే ఎక్కువ టైం మనం స్పెండ్ చేయొద్దు అంటే మరోసారి పెట్టుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్ డాడీ. ఇప్పుడు ఈ రోజు చాలా ఇంపార్టెంట్, చెప్పండి డాడీ. తీసుకోండి డాడీ, 10 నిమిషాలు అర్ధగంట తీసుకోండి డాడీ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అయితే థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. అయితే అంటే తక్కువ మందే ఓకే చెప్పారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ గంట నుంచి వెయిట్ చేస్తున్నారు, నేను రాకముందు ఇంకొక పావుగంట నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది కలగవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మన బండిని మనం చెప్పిన మైలేజ్ ని కట్టుబడి ఉన్నాం. ఉదాహరణకి ఒక 10,000 రూపాయలు తీసుకొచ్చి షోరూమ్ ఆయనకి ఇవ్వాలి, ఎవరు కొనుక్కుంటున్నారో వాళ్ళు. ఆ 200 లేదా 400 కిలోమీటర్ వస్తే బండి పట్టిపోతాడు, లేకపోయినట్టయితే ఈ 10,000 పట్టిపోవచ్చు. మనం బండి ఫ్రీగా తోరుకున్నట్టాడు, అంత గ్యారంటీకి ఇస్తున్నాను నేను ఇంకో 1000 రూపాయలు వేసి ఇస్తాను. డాడీ బండి తోలొచ్చు, 10,000కి ఇంకో 10% కలిపి ఇచ్చేయండి, ఓకేనా? మనం ఇచ్చేస్తాం. సూపర్ డాడీ. ఎందుకంటే ఛాలెంజ్ వాడు కొనలేదనుకోండి, ఆ దాంట్లో నుంచి మనం ఆ
ఆ 10,000 రూపాయలు వదిలేయాల. అంతే. ఎందుకంటే కొనేవాడికి లేకుండా చేసినట్టు అవకాశం అవుతుంది. కాబట్టి కొన్ని తీరాలనుకున్నది తీసుకోండి. ఇది మనం చేసేది. ఓకేనండి. అంటే మనం Yes, గ్యారంటీ ఎంత ఇస్తున్నాం చూడండి. అవును. ఓకే. అయితే దీంతో పాటుగా నాన్న ఇది చెప్పేమ్మా, చెప్తాను మళ్ళా. दोस्तों डैडी जी का कहना है कि आप जो भी एक एग्जाम्पल वो बता रहे हैं, जैसे कि शोरूम के पास आप गए, वहां पे आपने 10,000 रुपया दिया और 200 किलोमीटर के लिए गाड़ी को चलाने के लिए लेके गए और 200 किलोमीटर से कम आ गया, ठीक है, तो आपको कंपनी 10% मिला के, मतलब जो शोरूम वाला वो 10% मिला के 11,000 रुपया आपको रिटर्न कर देगा। 200 అయినా 400 అయినా. हाँ हाँ ओके। 200 किलोमीटर हो या 400 किलोमीटर, किसी के लिए भी वही लागू होता है, ठीक है। तो आप 10,000 रुपया आप पहले दे दिए कंपनी, वहां पे शोरूम में दे दिए, और वो चीज आपको 200 किलोमीटर या 400 किलोमीटर का गाड़ी आप लेके गए, उसमें से कोई भी, मतलब 200 किलोमीटर वाला बोला गया तो 200 किलोमीटर से कम आ गया तो भी आपको 11,000 रुपया मिलेगा, और 400 किलोमीटर बोला गया 400 किलोमीटर नहीं आया तो भी आपको 11,000 रुपया रिटर्न मिल जाएगा। लेकिन ये जब नहीं आएगा तो आपको 11,000 रुपया मिलेगा 10,000 का, लेकिन आ गया तो आपको वो गाड़ी लेके जाना पड़ेगा। ओवर टू डैडी। ఓకే. అయితే ఇది ఓకే. ఇక రెండవది ఏంటంటే మనం 8 స్టేట్ డీలర్షిప్స్ మాత్రం ఇస్తున్నాం. 8 స్టేట్ డీలర్షిప్స్ ఇస్తున్నాం. అంటే ఒక స్టేట్ డీలర్షిప్స్ అంటే 25 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీని ఒక స్టేట్ డీలర్షిప్ గా తీసుకుంటున్నాం. ఇప్పుడు మన ఆంధ్ర ఉంది, తెలంగాణ ఉంది, అందులో ప్రతి 25కి ఒక స్టేట్ డీలర్ ఇస్తున్నాం. ఎందుకు అంటే 25 మందికి 10 సార్లు అప్లై చేయాలన్నా సరే తక్కువ కాదు, చాలా బళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. 25 మన దీనికి రోజుకు ఒక బండి 25 30 తక్కువేం కాదు, అది చాలా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అన్ని బళ్ళు కొనే కెపాసిటీ మళ్ళీ ఆ స్టేట్ డీలర్ కి మళ్ళీ బడ్డీ నవ్వకూడదని చెప్పేసి 25 డీలర్షిప్స్ ఇస్తున్నాము. అంటే ఒక లవ్ స్టేట్ యూ డీలర్. డాడీ. థ్యాంక్ యూ డాడీ. ఇలాంటి 8 మాత్రం, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా పర్లేదు, 8 మాత్రం ఇస్తాం. దానికి నేను టైం అన్ని చెప్తాను. 2, ఒక డీలర్షిప్ దగ్గర, స్టేట్ డీలర్షిప్ దగ్గర 25 ఇస్తున్నాం కాబట్టి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 1 చొప్పున ఇస్తున్నాం. అది కూడా మీకు ఆ లిమిట్ దాటిపోతే ఇవ్వము, అది కూడా చూసుకోండి. అది మిగతా కంపెనీ బళ్ళు కంటే మన కంపెనీ బళ్ళు ఎక్కువగానే వెళ్తాయి. రెండవది, స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, వైజాగ్ లో ఉన్న ఫార్మసీ కానీ, వైజాగ్ లో ఉన్న విఈపిజెడ్ కానీ, అలాగే ప్రతి ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీలు కానీ, టీచర్స్ కానీ, ఇలా వీళ్ళెవరైనా సరే ఎలక్ట్రికల్ బండి కొనుక్కోవడానికి ఎంతో ఆశపడి కొన్నారు. కానీ ఏవి 40, 50, 60, 70 కిలోమీటర్ల మించి రావట్లేదు. ఒక 90 వచ్చినా బఫర్ లోనే పోతాయి, ఆ బఫర్ జోన్ లోనే 20 కిలోమీటర్లు పోద్ది. కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నారు, ఆ బండి కొనడానికే భయపడుతున్నారు మన దగ్గర. అలాగే మా స్టీల్ ప్లాంట్ లోనే, ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ లోనైతే బండి లోపలికి ముందు పట్టుకెళ్ళిపోయిన ఇచ్చారు. ఇప్పుడు మాత్రం బండి వెళ్ళనీయట్లేదు. బహుశా దేశం అంతా ఇలాగే ఉండొచ్చు. ఏ కంపెనీ అయినా సరే, ఏ టీచర్ అయినా సరే, ఏ ఎంప్లాయ్ అయినా సరే. ఇప్పుడు బండి లోపలికి వెళ్తే చార్జర్ తీసేసి ఆ దగ్గర పెట్టించుకొని పంపిస్తున్నాడు. ఎందుకంటే ఒక ప్లాంట్ లో కొన్ని వేల మంది ఉంటారు, అందులో కొన్ని వేల బళ్ళు వెళ్ళి ఛార్జింగ్ పెడితే కొంత ఎక్కువ ఫ్యూల్ పాడిపోద్ది, ఆడికి నష్టం. ఒక టీచర్ ఉన్నారు, ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో కాలేజీ ఉంది, లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే చాలా కష్టం. అక్కడ ఛార్జింగ్ పెట్టేస్తున్నారు. కానీ ఇక మీదట మన బండికి ఛార్జింగ్ పెట్టడం కాదు, మన బండి కీసు ఆ సెక్యూరిటీ గార్డ్కి ఇచ్చి వెళ్ళిపోవచ్చు. వాడు తిరిగి వచ్చి మనండి, నా డ్యూటీ అయ్యే లోపు నువ్వు తీసుకొచ్చి నా బండి ఇచ్చారని చెప్పండి, హ్యాపీగా మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ తిరుగుతాడు. అంత ఎక్కువ మైలేజ్ ఇస్తున్నాం, అంత గ్యారంటీ ఇస్తున్నాం. కాబట్టి ఇలా ఫ్యాక్టరీలోను, టీచర్స్ గాను, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గాను పనిచేసే వాళ్ళకి హ్యాపీగా తీసుకోవచ్చు. నో బిల్, ఏది పెట్రోల్ బిల్ నో బిల్. ఇంక రానున్న కాలంలో ఇంకా పెట్రోల్ పెరగొచ్చు. వాటు హిందీ. दोस्तों डैडी जी का कहना है कि हम ओनली 8 स्टेट डीलर ही देंगे, उससे ज्यादा नहीं देंगे, ठीक है। स्टेट डीलर के अंदर 25 MLA कॉन्स्टिट्यूशन में
हम दे रहे हैं। एक स्टेट डीलर को क्या कर रहे हैं, 25 MLA कॉन्स्टिट्यूशन, मतलब आपको 25 MLA कॉन्स्टिट्यूशन में एक MLA कॉन्स्टिट्यूशन में एक सब डीलर आप दे सकते हैं, ठीक है। तो उसके हिसाब से ओनली 8 ही स्टेट डीलरशिप देगी कंपनी, ठीक है। 8 नहीं, इतना सारा स्टेट है हमारा, फिर भी 8 ही देने वाले हैं, क्योंकि उतना सप्लाई कंपनी दे नहीं पाएगी स्टार्टिंग में, ठीक है। तो इसके लिए कंपनी 8 देने वाली है, तो उसमें से कोई भी आ सकता है, कोई भी स्टेट से भी जो कंपनी डेट बताएगी उस डेट पे आके आप लोग बुकिंग कर सकते हैं। तो क्या आपको उतना बुकिंग हो जाएगा, तो 8 हो गया तो कंपनी बंद कर देगी, उससे ज्यादा किसी को भी नहीं देने वाली है। जैसे कि वैसे ही हमारा MLA कॉन्स्टिट्यूशन में भी जो लोग आएंगे, ठीक है, उनके अंडर में, तो वो लोग भी उतना हो गए तो फिर से बंद कर देगी कंपनी, ठीक है। तो उस बेसिस पे ही आपको मिलने वाला है गाड़ी, ठीक है दोस्तों। इसके लिए डैडी जी का कहना है। और एक चीज डैडी जी बता रहे हैं कि हमारा अभी जो लोग कर रहे हैं, आप लोग को पता होगा कि जितने भी अभी सॉफ्टवेयर एम्प्लॉय है या कोई भी फैक्ट्री है या टीचर्स है, वो लोग क्या कर रहे हैं, जो इलेक्ट्रिकल गाड़ी पहले जो लोगों से जो खरीदा था वो लोग ने, तो वहां पे एवरेज ज्यादा नहीं था, जिसकी वजह से लोग क्या करते थे, वहां पे जाके उस एम्प्लॉय, अभी सोचिए कोई बड़े कंपनी स्टील प्लांट है, तो उसके अंदर कंपनी बहुत सारे लोग ने EV बाइक परचेज करके गए, तो वहां पे क्या करते थे, चार्जिंग में लगाते थे। तो इतना सारे लोग चार्जिंग में लगाएंगे तो उसका इलेक्ट्रिकल बिल ज्यादा बढ़ जाता था, जिसकी वजह से वो लोग क्या करते थे कि आपका की वो लोग ले लेते थे, मतलब गेट के अंदर जैसे जाओगे तभी आपका बैटरी साइड पे रख देते थे, नहीं तो आपका की लेके चला जाते थे, ठीक है। लेकिन डैडी जी का कहना है हमारे पास ऐसा गाड़ी है जो कि उस बंदे को, जो सिक्योरिटी गार्ड है, उसको चाबी दे दीजिए और उसको बोलिए भाई तू, अब मेरा ड्यूटी खत्म होगा तब तक तू घूम के आ जाना, कुछ प्रॉब्लम नहीं है हमको, फिर से अब मैं मेरे घर पे चला जाऊंगा। तो मतलब डैडी जी का कहना है इतना कॉन्फिडेंस से हम लोग बता रहे हैं, जिससे कि हमारा गाड़ी इतना किलोमीटर जा रहा है, इसलिए हम लोग कॉन्फिडेंस से बता रहे हैं, तो उसको कुछ भी ये सारा चीज प्रॉब्लम नहीं होगा, जिसकी वजह से बहुत सारा गाड़ी हमारे यहाँ से सेल आउट होने वाला है आने वाले दिन में। ओवर टू डैडी। ఓకే అలాగే స్టేట్ డీలర్షిప్ ఎవరైతే ఇప్పించారో వాళ్ళ దగ్గర నుంచి 7 లెవెల్స్ కమిషను, ఎన్ని బళ్ళు ఎన్నాళ్ళు ఆ స్టేట్ డీలర్ కొంటాడో అన్నాళ్ళు కూడా వాళ్ళ కమిషన్ 7 లెవెల్స్ కి వెళ్తూనే ఉంటది. ఒకటి. 2, ఈ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో డీలర్షిప్ ఎవరైతే ఇప్పించారో ఎవరి దూరో అక్కడి నుంచి 7 లెవెల్స్ కమిషన్ వెళ్తూనే ఉంటది. 3, ఎవరైతే బండి కొనుక్కున్నారో అక్కడి నుంచి 25 లెవెల్స్ కమిషన్ వెళ్తుంది. 25 లెవెల్స్ ఇది సూపర్. వెళ్తుంది. అది కూడా INR ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సూపర్ డాడీ, లవ్ యూ. లవ్ యూ. డాడీస్ మీ అందరికి నచ్చిందా లేదా? మిగతా డాడీస్ అందరూ చెప్పండి, INR ఇస్తున్నాను. డాడీ లవ్ యూ. ఒకప్పుడు మన కిబోలో వచ్చిన డబ్బుల కంటే ఎక్కువ వస్తాయి, రోజు 1,00,000 దీంట్లో నుంచి దంచి సంపాదించుకోవచ్చని నేను చెప్పాను. ఆ దిశగా నా ప్రతి అడుగు పడుతోంది. డైలీ 1,00,000 సంపాదించుకోవడానికి నాకు ఎంతో మంది మెసేజ్ పెట్టారు, నాకు ఫోన్ చేసి ఇంతకు ముందు చెప్పారు, డాడీ నేను సంపాదిస్తాను, నాకు అవకాశం ఉంటే అంటే. అందరికి అవకాశం ఉంది, చిత్త కొట్టండి. మళ్ళీ ఏ కంపెనీలోనూ రాదు, ఏ కంపెనీలోనూ నాకు తెలిసి అంత వేగంగా రాదు. పెట్టినవాడు తీయకుండా ఉండాలి, తీయకుండా ఉండిన వాడు కరెక్ట్ గా ఉండాలి, వాడిలో నిజాయితీ ఉండాలి. ఈ రెండింటిలో ఏది లోపం వచ్చినా జాయిన్ అయిన వాడి తాలూకు భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోద్ది. అవునా కదా? అందువల్ల మనకి ఈ 3 ప్రాంతాల నుంచి కమిషన్ వస్తూనే ఉంటది. అలాగే స్టేట్ డీలర్షిప్ ఎంత, లేదంటే మామూలు డీలర్షిప్ ఎంత, అంటే షోరూమ్ కి ఎంత అనేది నేను మీకు ఏదైతే నంబర్లు ఒకప్పుడు వీళ్ళతో కాంటాక్ట్ చేయండి అని ఒక 70-80 నంబర్లు నేను ఇచ్చానో వాళ్ళతో మీరు మాట్లాడండి. ఎవరికి కావాలన్నా వాళ్ళతోటి మాట్లాడండి. ఆ డీలర్షిప్స్ అన్ని వాళ్ళ ద్వారానే వస్తాయి. మీరు మామూలుగా చేసుకోవచ్చు. మీరు వాళ్ళతో మాట్లాడండి, వివరాలన్నీ చెప్తారు. నేను ప్రతి మనిషికి నేను చెప్పలేను కాబట్టి. మనకు వాళ్ళు 70-80 మంది ఉన్నారు. మీరు చెప్పండి, వాళ్ళందరితో మాట్లాడండి. మాట్లాడితే ఎంత అని చేశారు, చేసుకొని వాళ్ళకి తీసుకోండి. దాని వివరాలన్నీ నేను ఇస్తాను. వాటు హిందీ दोस्तों डैडी जी का कहना है कि
हम लोग स्टेट डीलरशिप दे रहे हैं। और अभी सोचिए कि आपने किसी को स्टेट डीलरशिप दे दी है, ठीक है, दिलवाए, ठीक है, तो आपको आपके ऊपर जितने भी 7th लेवल तक है उन सभी को कमीशन मिलेगा। वो कब तक मिलेगा? जब तक वो हमारा गाड़ी बेचते रहेंगे, ठीक है। हाँ, स्टेट डीलरशिप में जितना भी गाड़ी जा रहा है उसके ऊपर, हर एक गाड़ी के ऊपर आपको 7th लेवल तक कमीशन मिलने वाला है। वैसे ही स्टेट डीलरशिप वाला जो अभी एमएलए कॉन्स्टिट्यूशन में जो हम लोग डीलरशिप दे रहे हैं, सब डीलरशिप, ठीक है, वो भी आप दिलवाते हैं तो वहां पे भी 7th लेवल तक आपको कमीशन मिलेगा। मतलब जब तक वो लोग बाइक बेचते रहेंगे दोस्तों, उनका गाड़ी परचेज करके बेचते रहेंगे, उतना बार आपको आपका 7th लेवल तक कमीशन आएगा। ये बहुत बड़ा इनकम आने वाला है। और ये उसके बाद डैडी जी का कहना है 3rd लेवल पे 3rd कमीशन कंपनी क्या दे रही है। जो सोचिए कि आपके नीचे कोई बंदा है, वो गाड़ी परचेज किया था, वहां से आपको 25 लेवल तक इनकम मिलने वाला है। वो भी ये सारा चीज INR में मिलने वाला है दोस्तों। तो आप सोच सकते हैं हमारा जो कीवो में जो इनकम मिल रहा था उससे 4 गुना 5 गुना कंपनी इसके लिए बोल रही थी, इससे भी ज्यादा यहाँ पे इनकम मिलने वाला आपको, क्योंकि एक भी चीज आपने दे दिया। और डैडी का कहना है कि ये लाखों में पैसा कमाने के लिए जो बहुत सारे लोग मैसेज भेज रहे थे उनको, तो यहाँ से हमारा लाखों में इनकम आना चालू हो जाएगा। इसके लिए आप सभी लोग रेडी हो जाइए। जिसको भी लाखों में इनकम चाहिए तो वो लोग ये सारा चीज कर सकते हैं। स्टेट डीलरशिप दे सकते हैं, नहीं तो आपको MLA कॉन्स्टिट्यूशन में जो शॉप डीलरशिप भी आप दिला सकते हैं। तो तभी क्या होगा कि आपको कंटिन्यू आपको इनकम आएगा। उसके साथ साथ 3rd में क्या होता है कि आपके नीचे कोई परचेज कर लिया गाड़ी, तो वहां से भी आपको इनकम आएगा 25 लेवल पे। तो सारा चीज जगह पे आपको तीनों तरफ से आपका इनकम आ रहा है, जिससे कि आपका इनकम बहुत जबरदस्त रहने वाला है दोस्तों। ये तो और दूसरा चीज है, जो हमारा सब डीलरशिप के लिए कितना अमाउंट चाहिए और स्टेट डीलरशिप के लिए कितना अमाउंट चाहिए, आपको किससे पता चलेगा? वो डैडी जी क्या किए हैं कि बहुत सारे लोगों, मतलब 70 से 80 लोगों का लिस्ट आपको बीच में एक बार भेजे थे, आप लोग देखे होंगे। तो उसमें उन सभी का नाम है, ठीक है। उन सभी का आप कांटेक्ट कीजिए तो वो लोग आपको बताएंगे। तो उनके थ्रू से ही आपको ये सारा चीज मिलने वाला है, ठीक है। ఓవర్ టు డాడీ. ఓకే డాడీస్, అయితే మరొక విషయం ఏంటంటే, మీ అందరికి ఒక పేరు చెప్తాను. మీరు నేను సిద్ధం డాడీ అనే వాళ్ళందరూ నాకు మైక్ ఉన్నోళ్ళు ఓకే నోటు చెప్పండి. మైక్ లేని వాళ్ళందరూ మీ హృదయంతో మాట్లాడండి. నోటుతో మాట్లాడడం ఎంతో, హృదయంతో మాట్లాడడం కూడా ఇంకా గొప్పది. డాడీ రోబోట్ ని లాంచ్ చేయాలనుకున్నాను, మీరు సిద్ధమా? లవ్ యూ డాడీ. మేము సిద్ధం. ఓకే డాడీ, ఓకే డాడీస్ పబ్లిక్ నుంచి కూడా మిగతా వాళ్ళందరూ చెప్పండి. మిగతా నా కుటుంబ సభ్యులందరూ కూడా మీరు చెప్పండి. 500 మంది ఇప్పుడు దీంట్లో ఉన్నారు. అది చెప్పడం రావడం అందరూ నేర్చుకోండి. మీ తాలూకు అభిప్రాయాన్ని నాకు చెప్పినప్పుడు నేను ఇంకా గట్టిగా, బలంగా, వేగంగా పనిచేయడానికి నాకు శక్తినిచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే డాడీ రోబోట్ అనేది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని మీకు తెలుసు. దాన్ని ఇంత ముందు మన ఎక్స్చేంజ్ లో, మన బ్లాక్ చైన్ లో తీసుకొచ్చాం. ఆ బ్లాక్ చైన్ లో అందరూ దాన్ని చేసుకోవడానికి అనుకూలంగా లేదు. అందరికీ దాంట్లోకి వెళ్ళడం, ఆ బ్లాక్ చైన్ లోకి వెళ్ళడం చేసుకోవడానికి కొద్దిగా అనుకూలంగా లేదనే ఉద్దేశంతో ఇప్పుడు నేను దాన్ని మన స్కైండ్ ప్రాజెక్ట్ లోకి కిబోలో ఎలాగైతే ఉండేదో అలాగే తీసుకొస్తున్నాను. ఓకేనా? బాగుందా లేదా డాడీస్? దాంట్లో థ్యాంక్ యూ డాడీస్. దాంట్లో తీసుకొస్తున్నాను. దాంట్లో మీకు ఇంతకు ముందు ఎలా ఉండేదో అలాంటి బెనిఫిట్స్ అన్ని అలాగే ఉంచి, అదనంగా దీంట్లో కూడా ఒక ఎంపీపీ ఇస్తున్నాను. ఆ ఎంపీపీలో 5 లెవెల్స్ లో గిఫ్ట్లు ఇస్తున్నాను, ఇన్క్లూడింగ్ కార్. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏది కూడా ఏమై ఉండదు. అద్భుతంగా పడిపోవచ్చు. ఓకే డాడీస్, ఓకేనా? పబ్లిక్ మిగతా డాడీస్ అందరూ చెప్పండి, మనం చేద్దామా? ఇన్కమ్ ఏ రేంజ్ లో ఉండదు చూపిస్తాను నేను. ఇన్కమ్ ఏ రేంజ్ లో ఉంటుందో మన వైభవం మళ్ళీ చూపించుతున్నాం. ఎస్ డాడీ. 500 కట్టినందుకే రాత్రి 12 గంటల దాకా మీరు పడుకోకుండా ఉంటే, ఇప్పుడు డాడీ రోబోట్ లోకి వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారో మీరు ఊహించండి. సంపాదించుకునే వాడికి ఇంతకంటే పెద్ద సంచి పట్టుకెళ్లే పరిస్థితి ఇంకా ఉండదు. మీ సంచి మీరు తెచ్చుకోండి, మీకు ఎంత కావాలో అందులో అంత కుమ్మేసి పట్టుకెళ్ళండి. అలా చేసి అమేజింగ్. ఎస్ డాడీ. నా లక్ష్యం అన్న లక్ష్యాన్ని ఎప్పుడో దాటేసాం. ఇప్పుడు 1,00,000 మంది 1,00,000 రూపాయలు డైలీ తీసుకోవాలన్న లక్ష్యాన్ని ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాం.
ఎస్ డాడీ, ఇటు మనకున్న ప్రాజెక్టులోంచి కానీ లేదా మనకున్నటువంటి వీటిలన్నింటిలో డాడీ రోబోట్ లోను కానీ మిగతా స్కై అండ్ అలా చేస్తాం. అయితే ఈ డాడీ రోబోట్ అనేది నేను ఏదైతే చెప్పానో, మీరు ఒక ఐడియా ఇస్తే నేను 9 సార్లు మీకు అండర్లో జాయిన్ అవుతానని చెప్పాను. ఎస్, దానికి కట్టుబడే ఉన్నాను. దానికి అనుకూలంగా స్కై అండ్ లో కిబో లాగే తీసుకొచ్చాను, రెడీగా ఉంచాను. ఓకేనా? ఓకే డాడీ, లవ్ యూ. వాట్ హిందీ డాడీ డాడీ ఒకటి అడగాలి. ముందు డాడీ రోబోట్లో ఎలాగ ఉంటుందో స్ట్రక్చర్ అది అలాగే ఉంటుందా? ఆ స్ట్రక్చర్ అదే చూస్తున్నాను, అది అలాగే ఉండేలా చూస్తున్నాను. అది దాంట్లో ఉంది కాబట్టి ఇందులో ఎలా వస్తుందో చూస్తున్నాను. అది కూడా నేను చెప్తాను. నువ్వు వాటు హిందీ చెప్పే ముందు. ओके दोस्तों, डैडी जी का कहना है कि आप सभी को डैडी जी एक क्वेश्चन पूछ रहे हैं, जैसे कि डैडी रोबोट फिर से लेके आ रही है कंपनी, तो आप लोग को पसंद है क्या? आप लोग करना चाहते हैं क्या उस पे ऊपर? क्योंकि डैडी जी का कहना है कि डैडी रोबोट जो पहले से हमारा जो था उसको और अच्छे तरीके से बना के लेके आई कंपनी, उसको थोड़ा सा डेवलप करके लेके आ रही है। जैसे कि आप लोग जानते हैं हमारा पहले कीबोर्ड का अकाउंट जैसे चल रहा था, वैसे ही कंपनी स्काइंड प्रोग्राम के अंदर वो प्रोजेक्ट को लेकर आ रही है डैडी रोबोट को। जैसे पहले बताया था, जो जो चीज पहले बताया था वो सारा चीज अभी भी होने वाला है, ठीक है। और उसके साथ से डैडी जी का कहना है यहाँ पे MPP लेवल कंपनी चालू करने वाले 5 लेवल के अंदर बहुत सारे गिफ्ट कंपनी रखने वाली है, जो कि विदाउट आपको EMI में आपको गाड़ी सारा मिलना है। मतलब जो भी है, जो भी कंपनी रखेगी उसके अंदर गिफ्ट, वो सारा गिफ्ट आपको वहां से मिलेगा विदाउट EMI, ठीक है। कोई भी चीज आपको गिफ्ट में अपने 5 लेवल के अंदर आप ले लेते हैं, जो अचीवमेंट करते हैं, तो आपको वो सारा चीज मिल जाएगा। यही चीज डैडी जी का बताना है, और यहाँ से लाखों का इनकम आप लोग ले सकते हैं। पहले जैसे डैडी जी ने बताया था कि डैडी रोबोट के अंदर एक आदमी आप ज्वाइनिंग करते तो 9 डैडी आएंगे, ऐसा। तो वही चीज इसमें भी कंटिन्यू करेंगे कंपनी, क्योंकि वहां पे क्या होता था कि हमारा ब्लॉकचेन सिस्टम से बहुत सारे लोग ज्वाइनिंग नहीं कर पा रहे थे, जिसकी वजह से कंपनी स्काइंड के अंदर एक इजी प्रोसीजर से लेकर आ रही है। वो सारा चीज रेडी हो चुका है, लेकिन आप लोग के सामने रखने वाले, तो आप लोग को पसंद है तो आप लोग लव सिंबल भेज सकते हैं। ఓటు రెడీ. అలాగే ఇందులో కూడా దీంట్లో కూడా INR లోనే ఇన్కమ్ ఇవ్వాలనుకుంటున్నాను. నచ్చిందా? तो यहाँ पे भी आपको इनकम जो आएगा INR में ही आने वाला है। आपको पसंद है तो आप लॉबी सिंबल भेज सकते हैं। ఓకే డాడీ, 8:15 అయిపోయింది, గంట పావు అయింది. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం వినండి. 9 గంటలకు స్టాప్ అవుతుంది ఎక్స్చేంజ్, మళ్ళీ రేపు 10 గంటలకి ఎలా ఓపెన్ అవుతుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటంటే, ఇప్పుడు నేను మన ఛానల్లో ఒక అకౌంట్ నంబర్ పెట్టాను, ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్ పెట్టాను మన ఛానల్లో. పెట్టున్నారు రెడీ, చూసాను. పెట్టున్నారు చూసారు కదా. బండి ఎవరైతే బుక్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు దానికి డబ్బులు పంపించాల్సి ఉంటది. బండి బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మొదటి 100 బళ్ళని తీసుకుంటున్నాను. ఆ 100 బళ్ళతో ఒకేసారి రిలీజ్ చేస్తున్నాం మనం. ఆ రిలీజ్ ఎప్పుడైతే మనం డేట్ నేను చెప్తాను, ఆ బళ్ళన్ని రిలీజ్ చేసే ముందు మనం ఒక మీటింగ్ పెడుతున్నాం. ఆ మీటింగ్ కి అర్హత ఏంటి అంటే ఒక బండి బుక్ చేసుకోవడం మాత్రమే. ఎందుకంటే ప్రతి మనిషికి వెహికల్ కావాలి, ప్రతి కుటుంబానికి వెహికల్ కావాలి. మనం స్కూల్కి కాలేజీకి వెళ్ళినా లేదంటే పని చేస్తున్నా ఎలాగైనా వెహికల్ కావాలి. ఆల్రెడీ అన్ని ఇళ్లలో మాక్సిమం 90% ఇళ్ల ముందున వెహికల్ ఉంటది సుమారుగాన. సిటీస్ అన్నింటిలో, మరి పల్లెటూరులోకి వెళ్తే చెప్పలేం కానీ. కాబట్టి వెహికల్ అవసరం ఉంటది. కాబట్టి వెహికల్ బుక్ చేసుకున్న వాళ్ళకి మనం ఆ రోజు మీటింగ్ పెడదాం. ఆ మొదటి 100 బళ్ళు అన్నాను నేను, దాన్ని ఇప్పుడు పెంచుతున్నాను. 200 బళ్ళు బుకింగ్ తీసుకుంటున్నాం. 200 వెహికల్స్ ని ఒకేసారి రిలీజ్ చేస్తాం. ఒక్కసారే పంపించేస్తాను. మీరు మైలేజ్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బాగుందా లేదా? ఒక్కసారే దాన్ని వీడియో చేసి మెసేజ్ చేస్తున్నారు డాడీ. డెలివరీ ఎప్పుడు చేస్తారు, ప్లస్ రేట్ ఏ విధంగా ఉంటుంది, కాయిన్ ఏ విధంగా తీసుకుంటారు అని చాలా మంది అడుగుతున్నారు డాడీ. అవన్నీ చెప్పండి డాడీ, ప్లీజ్ డాడీ. ప్లీజ్ డాడీ, చాలా మంది అడుగుతున్నారు, మాకు తెలియదు డాడీ. ఇప్పుడు కూడా మెసేజ్ పెడతా ఉన్నారు డాడీ. వాటి వివరాలు 70-80 మందికి మాత్రమే అటు చెప్తారు. వాళ్ళ దగ్గర కనుక్కోండి అని చెప్పి డాడీ గారు లైన్ లో ఉన్నారు సార్. డాడీ గారు లైన్ లో ఉన్నారు. డాడీ గారే చెప్పింది ఆ మాట. ఇక్కడ ఒక విషయం, డాడీ గారు అవన్నీ
ఇప్పుడు మనకి ఎవరైతే 70-80 మంది ఉన్నారో వాళ్ళకి నేను గ్రూప్ చేస్తున్నాను. ఆ గ్రూప్ లో మీకు అది ఇస్తాను. ఎందుకంటే లీడర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు దాన్ని వివరంగా చెప్తారు. అలాగే మనలందరూ లీడర్సే, మిగతా వాళ్ళందరూ లీడర్సే, కానీ ఒక వివరణ ఈరోజు ఏదైనా ఒక ఆప్షన్ వచ్చిందంటే ఒకరికొకరు ఎలా చెప్తున్నారు అలాగే చెప్పుకోవాలి. ఇప్పుడు నన్ను మాట్లాడిస్తే మీకు అన్ని వస్తాయి. ఓకే, ఇప్పుడు 200 మందికి ఒకసారి మీటింగ్ పెడుతున్నాను. అయితే ఆ మీటింగ్ లో వెహికల్ గురించి తక్కువ మాట్లాడతాను. అదే రోజు అదే మీటింగ్ లో అదే సమయంలో మన తాలూకా డాడీ రోబోట్ ని రిలీజ్ చేస్తున్నాను. సూపర్. ఆ మీటింగ్ లోనే డాడీ రోబోట్ అనే దాన్ని రిలీజ్ చేసేసి మీ చేతికి నేను బండిచ్చి పంపిస్తాను బుక్ చేసుకున్న అందరికీ. మీరు దాన్ని మీరు డ్రైవ్ చేసుకెళ్ళిపోవచ్చు. 200 లోపు బండి పట్టుకోండి, 400 లోపు బండి మీద వెళ్ళిపోండి. అంతకంటే ఎక్కువ దూరం ఉన్నారు మీరు వెళ్ళి వేరే దాంట్లో బుక్ చేసి పట్టుకోండి. వేరే దాంట్లో బుక్ చేసి, ఎందుకంటే అంత దూరం బెంగళూరు నుంచి వచ్చా అనుకో, బెంగళూరు వరకు బండి మీద వెళ్ళలేవు కదా. లేదంటే మనకి బాంబే నుంచి వచ్చాడు అంతవరకు బండి మీద వెళ్ళాడు కదా. కాబట్టి అలాంటి వాళ్ళు బండిని మీరు పట్టుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ దగ్గరలో 400కి లోపున్న వాళ్ళందరూ కూడా బండి వేసుకుపోవచ్చు. నేను అక్కడ ఇస్తున్నవన్నీ అక్కడే మన మీటింగ్ అయిపోయిన తర్వాత వెహికల్ తీసుకోవచ్చు. అలాగే మీటింగ్ కి ఈ 200 మందికి కూడా నేనే రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాను. మీరు వచ్చిన రోజు మీటింగ్ అవుతుంది, మరుసటి రోజు ఉదయం మొత్తం బళ్ళని డెలివరీ ఒకేసారి జరుగుతుంది. మీరు లైవ్ ఇస్తారో, మీ యూట్యూబ్ లోనే ఇస్తారో, మీరు ఎలా చేస్తారో చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి ఇస్తున్నాను, ఎందుకంటే నేను బండి తోలాను, నా దగ్గర ఉంది, ఇది మొత్తం మైలేజ్ వస్తోంది, నువ్వు కావాలంటే టెస్ట్ చేసుకో, నేను చేసుకున్నాను మీరు చెప్పగలగాలి. అప్పుడే మీరు దాని ద్వారా అద్భుతమైన ఇన్కమ్ సంపాదిస్తారు. మీకు నచ్చిందా లేదా డాడీ? మిగతా మైక్ లేని వాళ్ళందరూ చెప్పండి. మైక్ లేని వాళ్ళందరూ నా మనస్సు డాడీస్ అని చెప్తాను. నా మనస్సు డాడీస్ అందరూ చెప్పండి మీకు నచ్చిందా లేదా. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. అలాగే మీరు మైక్ ఉన్న వాళ్ళు కూడా చెప్పొచ్చు మీ వాయిస్ మీరు నచ్చిందని మీరు చెప్పొచ్చు. ఎస్ డాడీ. మనం బహుశా ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ మీటింగ్స్ డీకాయిన్ లాంచింగ్ కే ఉంటది, మధ్యలో మీటింగ్స్ ఉండవు. ఎప్పట్లాగే విన్నర్సే మీటింగ్ వస్తారు. ఇక్కడ మన విన్నర్ ఇక్కడ ఏంటంటే బండి బుక్ చేసుకున్న వాళ్ళు, అంటే బండి కొనుక్కున్న వాళ్ళు మాత్రం అవుతారు. కాబట్టి ఆ బండికి ఎంత బుకింగ్ ఇవ్వాలనేది నేను పొద్దున్న మార్నింగ్ చెప్తాను. ఆ మార్నింగ్ దాన్ని ముందుగా పంపించిన వాళ్ళది మాత్రమే వెంటనే కన్ఫర్మ్ చేస్తాను. అంటే ఆ బండి వచ్చేస్తే ఆ బండి బుక్ అయిపోతారు, వాళ్ళు మాత్రం మీటింగ్ రావాలి, మిగతా వాళ్ళు రావద్దు. అలాగని నా బండి తోలు కూడా ఒకరిని, బండి తోలకుండా ఉన్న ఒకరిని తీసుకొస్తాను, ఇద్దరు మాత్రం తీసుకురావద్దు. మీరు ఆ కిలోమీటర్కి లోపున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే రండి, తోలండి. ఒకవేళ ఆ కిలోమీటర్ లోపు 400 కిలోమీటర్ల కంటే మీరు ఎక్కువ దూరంలో ఉన్నారనుకోండి, అప్పుడు మీరు బండిని వేరే వాహనాలపై పట్టుకెళ్ళొచ్చు. కాబట్టి మీరు అలా పట్టుకెళ్ళచ్చు. కాబట్టి ఒకరు ఇద్దరిని తీసుకురావడం అలాంటి మనం చేయొద్దు, మీరే రండి. ఇక రెండవది ఈ వాటర్ హిందీ చెప్పే డాడీ చెప్తాను తర్వాత మన టైం అయిపోతుంది. दोस्तों डैडी जी का कहना है कि अभी हम कंपनी क्या करने वाली है, 200 गाड़ी आपको देने वाली है, ठीक है। तो उसका अकाउंट नंबर आपको डिस्प्ले किया है कंपनी ने, आप देखे होंगे अपना जो चैनल है उस चैनल के अंदर कंपनी ने डिस्प्ले किया अकाउंट नंबर। उसी अकाउंट नंबर पे आपको पेमेंट भेजना है। कल सुबह कंपनी बताएगी कितना एडवांस देना है आपको। और जो लोग कंपनी एक मीटिंग करने वाली है, ठीक है, वो मीटिंग के अंदर कंपनी क्या करेगी, एक कंडीशन रखा है, जिन्होंने बाइक के लिए बुकिंग की है, ठीक है, उन लोगों को ही कंपनी वहां पे बुलाने वाली है उस मीटिंग के अंदर। और उस मीटिंग के अंदर कंपनी क्या करेगी, आप लोग के सामने डैडी रोबोट को लॉन्च करेगी कंपनी वहां पे। और वहां से दूसरे पहले दिन मीटिंग रहेगा, मीटिंग के अंदर कंपनी आप सबको डैडी रोबोट के बारे में बताएगी। और वहां से अब लॉन्च करने के बाद कंपनी क्या करके दूसरे दिन नेक्स्ट डे आपको वो गाड़ी लेके चला जाना है वहां पे 200 किलोमीटर, नहीं 200 किलोमीटर 400 किलोमीटर जो भी गाड़ी आपको बुकिंग करेंगे वो। लेकिन
पहला 200 लोगों को ही आप कंपनी बाइक देने वाली है, बाकी लोग को नहीं देने वाली, ठीक है। पहला 200 लोग जो भी आएंगे उनको ही देने वाले, बाकी बाद में स्टेट डीलरशिप से आप सब डीलरशिप लेंगे उनसे ले सकते हैं। बाकी जो है पहला 200 गाड़ी ही कंपनी देने वाली है। वो कौन सा दिन देने वाले है, कैसे देने वाले, वो सारा चीज कंपनी बताएगी। उसके बारे में कंपनी पूरा डिटेल्स एक एक चीज आप लोग को सामने रखेगी। लेकिन यही चीज को आपको ध्यान देना है, पहला 200 लोगों को ही कंपनी देने वाली है पहला गाड़ी, ठीक है। तो ये चीज आपके पास गाड़ी रहेगा तो आप लोगों को दिखा सकते हैं और लोगों को बता सकते हैं, देखो भाई ये गाड़ी हमारा, आप चला के देख सकते हो। ऐसा सब कुछ आप लोग वहाँ पे डायरेक्ट डिस्प्ले कर सकते हैं। और दूसरा है कि डैडी जी का कहना है, जो वहाँ पे कौन आएगा जो गाड़ी चला सकते हैं। 200 किलोमीटर वाला गाड़ी लेना चाहे तो 200 किलोमीटर के अंदर वो रहना चाहिए, या 400 किलोमीटर गाड़ी से 400 किलोमीटर के अंदर रहता है तो उसको वो गाड़ी लेके जा सकता है। और जहाँ अभी सोचिए कोई बेंगलोर से आ रहा है, कोई बॉम्बे से आ रहा है, ऐसे दूर से आ रहा है, तो वो लोग यहाँ से पार्सल करके लेके जा सकते हैं उनका गाड़ी को, ठीक है। यही चीज को कंपनी ने आप लोग के सामने अभी डैडी जी ने रखा है। ओवर टू डैडी। ఓకే రెడీ. నెక్స్ట్, ఎన్ని కాయిన్స్ ఇవ్వాలి, ఎన్ని ఐఎస్డిడి ఇవ్వాలి అనేది నేను చెప్పే ముందు నాకు కావాల్సింది ఏంటంటే, ఈ నైట్ 9 గంటలకి మన తాలూకా ఎక్స్చేంజ్ ఆపేసి మన క్యూసీసీ కాయిన్ని వీటన్నింటి లైవ్ కాయిన్స్ గా ఇప్పుడు మరి ఏది ట్రేడ్ చేస్తున్నారో దాన్ని మీరు ఏ ఎక్స్చేంజ్ లోకైనా పంపించుకునే విధానాన్ని పెడుతున్నాను. అది ఎప్పుడైతే ఇచ్చానో అప్పుడు నేను చెప్తాను, అప్పుడు మీరు పంపించవచ్చు. సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే బండి బుక్ చేయాలనుకున్నారో, అంటే షోరూమ్స్ లేదా స్టేట్ డీలర్షిప్ ఎవరైతే తీసుకుంటున్నారో స్టాక్ పాయింట్ది, అది వాళ్ళని అడిగి కానీ, నేను ఇచ్చిన 70 మంది 80 మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదు కానీ మీరు మిగిలిన వాళ్ళు బండి బుక్ చేసుకోవాలని అనుకున్నారు మాత్రం 1,25,000 దాన్ని తక్కువ పంపించకూడదు, ఎక్కువ పంపించకూడదు. నేను ఇప్పుడు ఇచ్చిన అకౌంట్ కి 1,25,000 పంపించండి. మిగతాది ఐఎన్ఆర్ ఎంత, ఐఎస్డిడి ఎంత, కాయిన్ ఎంత అనేది నేను ఇది అయిపోయిన తర్వాత నేను చెప్తాను. ఏది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ ఎక్స్చేంజ్లు ఇవన్నీ అందులో నేను కొన్ని యాడ్ చేస్తున్నాను. ఆ కాయిన్స్ నేను ఎలా తీసుకోవాలో అంత ఇస్తున్నాను. అది ఇచ్చిన వెంటనే నేను చెప్తాను. అలాగే బండి రేటు, బండి మోడల్ పిక్ తో సహా ఇచ్చేస్తున్నాను. ఆ బండి మోడల్ రేటు ఇవన్నీ కూడాను 12వ తారీఖు ఇలాగే మీటింగ్ పెడుతున్నా. ఆ డేట్లో మీకు రేటు అలాగే దాని తాలూకు మోడలు మిగిలినవన్నీ కూడా 12వ తారీఖుని మనం మాట్లాడుకుందాం. ఈ లోపు నేను అవన్నీ ఫినిష్ చేస్తాను. కారణం, ఈ బండిని ఏ బండికి పెడితే మన మైలేజ్ 200 కిలోమీటర్లు వెళ్తుందంటే నడుము నొప్పి వచ్చేస్తుంది, లేదా 400 కిలోమీటర్లు అంటే నడుము ఆ నొప్పి రాకుండా ఉండే బండిని ఇప్పటికి నేను 4-5 బళ్ళు టెస్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 4 బళ్ళు ఉన్నాయి, ఆ బళ్ళు కూడా టచ్ చేస్తాను. అది చేసి మీకు మోడల్ తో పాటు కాస్ట్, దానికి ఇచ్చినటువంటి అన్ని ఇస్తాను. మీరు ఇండియాలో ఎక్కడైనా మీ ద్వారా షోరూమ్ రాకపోతే నేనే షోరూమ్ పెడతాను. అంతేగాని కాయిన్ మాత్రం డెఫినెట్ గా తీసుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ 1,25,000 పంపించిన వాళ్ళది నేను రాసుకొని మీకు కన్ఫర్మేషన్ గా మీకు ఫోన్ కాల్ కూడా వస్తుంది. దాన్ని మీరు పంపించుకోండి. వాట్ హిందీ. दोस्तों डैडी जी का कहना है, जो अकाउंट नंबर दिया गया उसके अंदर आप लोग 1,25,000 से ऊपर नहीं भेजना है, 1,25,000 ही आपको भेजना पड़ेगा। बाकी का आईडीडी कितना देना है, कॉइन कितना देना है, ये सारा चीज कंपनी आपको 1-2 दिन के अंदर बताएगी। और नहीं तो 12 तारीख को कंपनी एक फिर से मीटिंग लेगी। मीटिंग के अंदर सब कंपनी सारा चीज आपको डिस्प्ले करेगी कि आपको कॉइन कितना देना है, आईडीडी कितना देना है और आईएनआर कितना देना है। पहले तो स्टार्टिंग में आपको 1,25,000 रुपया देना पड़ेगा, ठीक है। जो लोग 1,25,000 देंगे उन सभी को कॉल भी आएगा और उनको बुकिंग उनका लिया जाएगा, ठीक है। जो पहले आएंगे उनको ही लेगी कंपनी, ठीक है। 200 लोगों का कंपनी लेने वाली है, तो ये चीज को भी आपको ध्यान देना है। और 12 तारीख को फिर से मीटिंग होने वाला है, जिसके अंदर आईएनआर कितना चाहिए और आईडीडी कितना चाहिए और आपको कॉइन कितना चाहिए, वो सारा चीज डैडी जी आप लोग के सामने रखेंगे, ठीक है। ओवर टू यू। ఓకే డాడీ, నేను రేపు బుధవారం 12వ తారీఖు బుధవారం వచ్చింది అనుకుంటాను. 12వ తారీఖున మీకు వివరాలను ఇస్తాను. మీటింగ్ టైం కూడా చెప్పేస్తాను. ఆ మీటింగ్ కి మన డాడీ రోబోట్ కూడా రిలీజ్ చేస్తాను. ఈ లోపుని మిగతా అవన్నీ ఫినిష్ చేస్తాను. మన మెడిసిన్ కూడా వచ్చేస్తుంది. అంతా కూడా అది 5 కోట్ల రూపాయల మెడిసిన్ వస్తుంది ఇప్పుడు. ఆ మెడిసిన్ కానీ మిగతా అన్ని ఓపెన్ అయిపోతాయి. దాని వల్ల మన కాయిన్ యూటిలిటీ అద్భుతంగా మీకు పెరుగుద్ది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ దగ్గర ఉన్నటువంటి డీ కాయిన్ మీరు సొంతం చేసుకోండి. దీని మీద నుంచి మైండ్ మారకూడదనే కొన్ని లేట్ చేస్తున్నాను, వేరే ఉద్దేశం కాదు. మీ మైండ్ ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి,
సీనియరే జూనియర్ అందరికీ చెప్పాలి, అవునా కాదు? చెప్పండి, మైక్ ఉన్న చెప్పండి. Yes, daddy, అవును daddy. అవును డాడీ. Yes, daddy. Yes, daddy. అవునండి. ఆ సీనియరే ఆ టీం వేసుకోవడానికి, వాడికి కావాల్సిన వాళ్ళందరినీ సమకూర్చుకోవడానికి, టీం సెట్ చేసుకోవడానికి వెళ్ళిపోతే మరి వీళ్ళకి ఎవరు చెప్తారు? డాడీస్, నా హృదయ డాడీస్ మీరు చెప్పండి. అంటే మైక్ లేని వాళ్ళు నా మనస్సు డాడీస్ మీరు చెప్పండి. సీనియర్ లేకుండా మనం వెళ్ళగలమా? వెళ్ళలేమో అని చెప్తున్నారు వాళ్ళు. సంతోషం. మరి ఆ సీనియర్ కి నేను ఇప్పుడు ఏదైనా ఆప్షన్ ఇచ్చేసి నువ్వు ఇది బుక్ చేసుకో, నువ్వు ఇది తెచ్చుకో అని నేను ఇచ్చాను అనుకోండి, వాడు ఏం చేస్తాడు? మీ చేత ఆ పని చేస్తాడు, కానీ ఈ కాయిన్ ని ఆ పేదవాడికి ఆ డబ్బును అంటే ఆ క్రిప్టోని అందించే పరిస్థితిలో సీనియర్ ఉండడు. అందుకోసం యథావిధిగా మీ పనులు చేసుకోవాలంటే ఇమీడియట్ గా వాళ్ళకి ఆ పని, నేను వేరే పని చెప్పకూడదు, అదే ఒకే ఒక్క ఆ స్వార్థంతో ఆగాను. డెఫినెట్లీగా బుధవారం నాడు మీకు వివరణ ఇస్తాను. ఈ క్షణం నుంచే మీరు ఆ అకౌంట్ కి మీరు 1,25,000 పంపిస్తే ఆల్రెడీ క్యూ లైఫ్ లోన్ పంపించినటువంటి వాళ్ళకి కూడా కలిపి 200 బళ్ళు రిలీజ్ చేస్తున్నాం. అంతకంటే తగ్గొచ్చు కానీ పెరగదు. థ్యాంక్ యూ లేడీస్. జై హింద్. दोस्तों डैडी जी का कहना है कि आप लोग आज से अभी से 1,25,000 रुपया उस अकाउंट में भेज सकते हैं। बाकी ये सारा चीज डैडी जी 12 तारीख को बताएंगे कैसे करना है, क्या करना है। और क्यू लाइफ में जो जिन्होंने बुकिंग किया था उनको भी डैडी जी का कहना है कि उन सभी लोगों को मिला के 200 लोग हो रहे हैं, ठीक है। उन पहले जो लोग आएंगे उनको ही मिलेगा बाइक हमारा। बाकी जो स्टेट डीलरशिप कैसे लेना है, सब डीलरशिप कैसे देना, वो 70-80 लोग से जो कंपनी ने चुना है उन लोग से बात कर सकते हैं आप, ठीक है। बाकी तो इतना ये चीज पहले देगी कंपनी, और डैडी रोबोट को भी पूरा रेडी करके रखे कंपनी, उसके बारे में भी 12 तारीख की बात करने वाले हैं। तो यही चीज को डैडी जी आप लोग के सामने रखे हैं। तो उसके बाद जय हिंद भी बोले हैं डैडी जी, और सभी को लव यू बोले हैं। दोस्तों सभी लोग को अभी मैं यही चाहूंगा कि जितने भी पार्टिसिपेंट अभी तक थे सभी को धन्यवाद, और जितने भी हमारा कोस्ट है उन सभी लोगों को भी धन्यवाद देना चाहता हूँ। सभी लोग को इतना पेशेंस से रख के हमारा 7 बजे मीटिंग चालू हुआ, तब से लेके अभी 8:30 बज रहा है। सभी लोग ने बहुत अच्छे तरह से पार्टिसिपेंट किए, उन सभी को धन्यवाद दिल से। और दोस्तों वही चीज है कि आप लोग देख सकते हैं, और डैडी जी का कहना है कि हमारा डी कॉइन को किसी भी हालात में हमारा किसी एक्सचेंज के अंदर